వైరాగ్యంతోనే మన సమాజం ప్రారంభమైంది. అసలు మనం చెప్పింది అదే కదా, రెనౌన్సియేషన్. వైరాగ్యం ముందర వచ్చింది, తర్వాత ధనాశ తర్వాత వచ్చింది మనకి. చాలా దేశాల్లో ధనాశ, ధనం మీద కోరిక, అధికారం మీద కోరిక వచ్చి ఎప్పుడో 1000లో ఒకటికి ఎప్పుడో తర్వాత వైరాగ్యం వచ్చి ఉండొచ్చు. మొదటి వైరాగ్యంతో ప్రారంభమైంది మన సంస్కృతి. బ్రహ్మదేవుడు 9 కొడుకుల్ని కన్నాడు, మానసపుత్రులు ఆయన వాళ్ళందరూ మహర్షులు. మీరు సంతానం వృద్ధి చేసుకోండి, భూమి అంతా ఆక్రమించండి, కోట్ల కొద్ది లక్షల కొద్ది సంతానం కానండి అని చెప్తే వాళ్ళు బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి, ఆ భూలోకంలోకి, ఆ సంసారంలోకి, ఆ సుఖాల కోసం మమ్మల్ని పొమ్మంటావా? మేమేం తప్పు చేశాము? మమ్మల్ని ఎందుకు ఈ సంసారంలో పడేస్తావు? తండ్రి మమ్మల్ని క్షమించు అని చెప్పి మౌనంగా వెళ్ళిపోయి తపస్సు చేసుకున్నారు. ఏమంటాడు వాళ్ళని? మళ్ళీ 9 అన్నాడు, మీరు చేయండి, కనీసం సంతానం కనండి. ఈ భూమి పశువులతో పక్షులతో ఉంది, అరణ్యాలు ఉన్నాయి, అదంతా జనపదాలు చేయండి. మీరు సంతానం కంటే ఆ సంతానానికి నేను వేదమార్గం చెప్తాను, జీవులందరూ కూడా ముక్తి పొందుతారు. జీవులు ముక్తి కొరకు ఈ సృష్టి చేశాను నేను. నిద్రావస్థలో ఉన్నారు జీవకోటి, మీరు సంతానం కనవద్దంటే ఆ జీవులకి శరీరాలు ఎక్కడి నుంచి వస్తాయి? జీవకోటికి శరీరాలను ఇవ్వడం కొరకై సంతానం కనాలి. అందుకని బహుశా ప్రజా ఏత అని అనేక మంది సంతానాన్ని కనడం. ఎందుకంటే మన కొడుకులందరూ రాజ్యాలు సంపాదిస్తారు, మనకి వార్ధక్యంలో డబ్బిస్తారని కాదు. ఎంతమందిని పిల్లల్ని కన్నామో అంతమంది జీవులకు ఆశ్రయం ఇచ్చారు మీరు. ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళు కట్టిస్తారు కదా దాతలైతే, గుడ్డ లేని వాళ్ళకి మీరు గుడ్డలు దానం చేస్తారు కదా. శరీరం లేని జీవులకు శరీరాలు ఇవ్వద్దా? అందుకని సంతానం కనాలి. అది దాతృత్వం. అది నా కొరకు కాదు. ఆ జీవులు ఎవరో, వాళ్ళెవరు, మనకేం చేస్తారు వాళ్ళు, మనకి ఏమవుతారు వాళ్ళు? మన ఇంట్లో పుట్టడం చేత నాది అనుకుంటే నాది అవుతారా వాళ్ళు? పుట్టిన సంవత్సరం లోపలే వాడు అన్నం వాడు తింటాడు, వాడి కడుపు నొప్పి వాడికే, వాడి సుఖం వాడికే, వాడి ఇష్టం వాడికే, వాడి అయిష్టం వాడికే, అన్నీ వాడు స్వతంత్రుడేనా? నాదంటే ఏముంది అక్కడ? తల్లి గర్భం నుంచి వచ్చాడు అంతే, అప్పుడే మన నా వస్తువు. మోసుకొని బయటకు పంపించిన తర్వాత ఇక వాడే, నేనే. ఇంతలో జరిగినటువంటి మహా గొప్ప పుణ్యకార్యం ఏమిటంటే, ఇల్లు లేని వాడికి ఇల్లు కట్టిస్తే ఇంత పుణ్యం అయితే, అన్నం లేని వాడికి అన్నం పెడితే పుణ్యం అయితే, బట్ట లేని వాడికి బట్ట ఇస్తే పుణ్యం అయితే, శరీరం కోసం ఎదురు చూసేటటువంటి జీవకోటికి శరీరం ఇవ్వడం ఎంత పుణ్యం అని చెప్పండి. ఆ దృష్టితో ఆలోచించండి. అందుకని బ్రహ్మదేవుడు పుణ్యం చేసుకోమన్నాడు. అయ్యా పుణ్యం చేస్తాం, అనేక మంది జీవులకి సంతానం ఇస్తాం, పుణ్యానికి సుఖం ఫలం అంటావు కదా, పుణ్యానికి సుఖం వస్తుంది ఫలం, ఎందుకు దాన్ని ఏం చేసుకోమంటావు అంటాడు. అందుకన్నాడు ఆయన. వాళ్ళని నవబ్రహ్మలు అంటారు. అత్రి, మరీచి మొదలైన వాళ్ళందరూ 9 ఋషుల్ని కన్నాడు. రెండోసారి తపస్సుకు పోయినారు. మూడోసారి మళ్ళీ నారదుడు వెళ్ళి, ఆయన అప్పటికే తపస్సులో ఉన్నాడు నారదుడు. బ్రహ్మలోకంలో కదలకుండా ఒక చోట ఉన్నాడు నారదుడు ఆ క్షణం వరకు. ఇట్లా తిరుగుబోతుగా లేడు. ఈ నారదుడు వెళ్ళి, తండ్రి సృష్టించాడు బాగానే ఉంది, మీరెందుకు నరకంలో పడతారు ఈ సంసారంలో, పిల్లల్ని కనమంటాడు ఆయన. నేను చూడండి ఎంత ఆనందంగా ఉన్నాను, మీకంటే ముందు పుట్టిన వాళ్ళు ఎంత బాగున్నారో అని చెప్పాడు. అంటే వాళ్ళు కమండలాలు చేతులు పట్టుకుని పోవడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు బ్రహ్మదేవుడు నారదుని పిలిచి, నా ఉద్దేశం ఏమిటి, నీ ఉద్దేశం ఏమిటి, వీళ్ళకి జ్ఞానం కావాలని నువ్వు చెప్తున్నావు, ప్రపంచంలో జీవుల మాట ఏమిటి, నేను తండ్రిని, జీవకోటికి బ్రహ్మని నేను, వీళ్ళకి తండ్రిని కాదు, జీవుల కొరకే సృష్టి చేశాను. అదిగో ఆ లోకాలన్నీ చూడు, 7 లోకాలు ఉన్నాయి. భూలోకం, భోరలోకం, స్వర్గలోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం. ఎన్ని తపాలు! ఈ కింద నుంచి పైకి రావాలి జీవకోటి, వాళ్ళకి సహాయం చేసే దిక్కెవరు? నువ్వు తపస్సులు చేసుకుని సుఖపడితే నీకు జ్ఞానం వచ్చి ఆనందంగా ఉంటే, జ్ఞానం లేకుండా కష్టపడుతూ నిద్రావస్థలో ఉండే జీవకోటి, పశు శరీరాల్లో ఉండే జీవకోటి ఎవరు దారి చూపించావు? నా ఉద్దేశం తెలియకుండా వీళ్ళకి నువ్వు జ్ఞానబోధ చేశావు. నువ్వు నా ఉద్దేశానికి వ్యతిరేకం వెళ్ళావు కాబట్టి నీకు శాపం పెడుతున్నాను. ఎప్పుడు ఒక రోజు 1 గంట కూడా ఒక చోట ఉండవు, నువ్వు ఎప్పుడు తిరుగుతూనే ఉంటావు. తిరగడం కూడా ఈ లోకాలం బట్టి తిరుగుతున్నావు, ఈ కింద లోకాలు తిరుగుతూనే ఉంటావు, నీకు ఇదే శాపం అన్న.
నీకు నరకం లేదు, నీకు అజ్ఞానం లేదు, జీవన్ముక్తుడివే, కానీ ఈ పని చేయ. ఏ స్వామి నేను పొరపాటు చేశాను, నాకు ఇంత అర్థం కాలేదు, మరి ఏమిటి నాకైతే అంటే ఎప్పుడూ నారాయణ స్మరణ చేస్తూ ఉండు, లోకక్షేమం కోసం, దేవతల క్షేమం కోసం, ధర్మం యొక్క క్షేమం కోసం అని ఏదో అక్కడెక్కడ తప్పులు పెట్టి ఏదో చేసి చెడ్డ పేరు తెచ్చుకుని బతుకు, కానీ మంచి పని చేస్తూ ఉంటావా? మంచి పని చేసి చెడ్డ పేరు తెచ్చుకుంటే నేరం లేదు, చెడ్డ పని చేసి మంచి పేరు తెచ్చుకుంటే పాపం. ఆ పని చేయకూడదు. చెడ్డ పని చేసి చెడ్డ పేరు తెచ్చుకుంటే పాపం పోతుంది. పాపం మంచి పని చేసి చెడ్డ పేరు తెచ్చుకుంటే పాపం లేదు, ఏం నష్టం? చెడ్డ పేరెట్టి నిన్ను చెడ్డవాడు అన్నవాడికి దోషం వస్తుంది. మంచి పని చేసినప్పుడు చెడ్డ పేరు తెచ్చుకుంటే ఎవరికో దోషం, నీకు కాదు. చెడ్డ పని చేసినప్పుడు మంచి పేరు తెచ్చుకుంటే నీకే దోషం. ఇంతే కదా ధర్మం. అందరికీ తెలిసిన మాటలే ఇవి. ఇది కాబట్టి నీకు చెడ్డ పేరు వచ్చినా మంచి పని చేస్తూ ఉండిపో అన్నాడు. ఈ నవబ్రహ్మల్ని సంతానం కనమంటే అప్పుడు వాళ్ళు సంతానం కన్నారు. ప్రజాపతులు వాళ్ళ కుమార్తెల్ని కని వీళ్ళకి ఇచ్చారు. ఆ కాలంలో దక్ష ప్రజాపతి వరకు కూడా ఆ పూర్వ ప్రజాపతులందరూ కూడా స్త్రీ పురుషుల యొక్క సంబంధం లేకుండానే సంతానం మనస్సులోంచే కన్నారు వాళ్ళు. దక్ష ప్రజాపతి తర్వాతనే స్త్రీ పురుషుల యొక్క సంబంధం వల్ల పిల్లలు సంతానం కలిగింది. దక్ష ప్రజాపతి తర్వాత అది పురాణం క్లియర్గా చెప్తోంది. ఒక్క వాక్యం ఉంది ఎక్కడో మూల మత్స్య పురాణంలో, ఆ మూల వాక్యం అది మిస్ అయితే పోయినట్టే, ఇంపార్టెంట్ పార్ట్. అందుకని ఆయన వాళ్ళ సంతానం కన్నప్పుడు వాళ్ళందరికీ ప్రారంభంలో పుట్టగానే వైరాగ్యం వచ్చింది. ఆయన ఆజ్ఞ చేత సంతానం కన్నారు. కాబట్టి ఆర్యధర్మంలో ప్రారంభంలో మొదట ఉన్నటువంటిది స్టార్టింగ్ పాయింట్ వైరాగ్యమే. స్టార్టింగ్ పాయింటే వైరాగ్యం. ఈ దేశంలో చాలా నాగరికత పెరిగి సివిలైజేషను, రిలీజను, ఇవన్నీ మతం పెరిగిన తర్వాత ఎప్పుడో ఒకనాడు వైరాగ్యం జ్ఞానం నేర్చుకున్నారు అని చెప్పకూడదు. వైరాగ్యం జ్ఞానంతో ప్రారంభించి అజ్ఞానంలోకి వచ్చినటువంటి మతం అని అనాలి, ప్రజలు అనాలి. ఈరోజు కూడా ఆ వైరాగ్య జ్ఞానం ఉన్నది నాది కాదనుకోవడం, సన్యసించడం, తపస్సుకు పోవడం ఈనాడు కూడా ఇప్పటికి కూడా ఆ జ్యోతి ఆరిపోకుండా ఉన్నది మన దేశంలో. ఇప్పటికి కూడా ఉన్నారు, మీరే ఉన్నారు. ఏమిటి మీ కోరిక? ఏమి లేదు. చాలామంది కోరికలు ఉన్నాయి, మీకెందుకు లేదు? ఇది ఆర్యధర్మం. ఆ వెలుగు పోకుండా ఇప్పటికీ ఉంది. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనకి సహజంగా లోపల నిజంగా ఉండే గుణం ఏమో వైరాగ్యం, ఎక్కడో ఎవరినో చూసి నేర్చుకునేదేమో అజ్ఞానం, ధనకాంక్ష, ఇవన్నీ కూడా ఎవరి వల్లనో చూస్తే ఇమిటేషను. సో వీఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఏ ఫాల్స్ ఇగ్నరెన్స్, వీలింగ్, క్లౌడింగ్ అవర్ natural wisdom. Natural wisdom is the lamp in you that is burning. దాని మీద ఫాల్స్ క్లౌడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అక్వైర్డ్ ఫ్రమ్ అదర్స్ బై ఇమిటేషనల్ ఫ్యాకల్టీస్, అది సఫర్ అవుతుంది. ఇదే ఆర్యధర్మం. నిజంగా చెప్పితే మీకు ఈ భారతదేశం ఎక్కడికైనా పోయి, ఏ గ్రామానికైనా పోయి చూడండి, ఎక్కడికి పోయినా ఇది మాట్లాడతారు. మొట్టమొదటి కాశీ వెళ్ళినప్పుడు నేను 1965లో 14 రోజులు ఉన్నాను. మంచి ఎండలు. సరే అక్కడ యజ్ఞం చేశాను 14 రోజులు. ఆ జ్ఞానవాపి దగ్గర హోమాలు చేసుకుంటూ వచ్చాను. ఒక స్వామీజీ వచ్చాడు. నా భార్య ఏం చేసేదంటే రోజు ఒక సత్రంలో పెద్ద ఫస్ట్ ఫ్లోర్ అంతా గ్రాండ్గా ఉంది, తీసుకున్నాను. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంతైనా సరే అని సుఖంగా ఉండాలి. మనం కష్టపడడం, చెట్టు కింద ఉండడం అలవాటు లేదు. అవసరమైతే చెట్టు కింద ఉంటాం, చెట్టు లేకపోయినా నీళ్ళ లేకపోయినా ఉండొచ్చు. అక్కడ మధ్యాహ్నం హోమం పొద్దున్న 8 గంటలకే వెళ్ళిపోయేవాడిని. ఇంట్లో పూజ చేసుకుని వెళ్ళిపోయి అక్కడ నేను వెళ్ళిన సెకండ్ డే హోమం అంతా చేసుకుని అక్కడ కూర్చున్నాను. హోమం అంతా అయిన తర్వాత మౌనంగా కూర్చున్నాను చాలాసేపు అక్కడ. వెంటనే ఇంటికి పోయి భోజనం చేసి తొందర ఏమిటి, ఎట్లాగైనా 2 అయిపోయింది, 2:30గా అది హోమం. కన్ను తెరిచారు, స్వామీజీ అక్కడ నిలబడి ఉన్నాడు. ఆశీర్వాదే ఆకు అన్నాడు. నమస్కారం, ప్రణామం అన్నాను, దండం పెట్టాను. పెద్దవాడు, సన్యాసి. కూర్చున్న ఆయన దండం పెట్టా. ఆయన పక్కన కూర్చున్నా. ఎక్కడి నుంచి వచ్చావు, ఏమిటి? 65 అంటే నా 35 ఏళ్ళ పూర్వం. అప్పుడు నువ్వు చిన్నవాడివి, ఇక్కడికి వచ్చి ఎందుకు, ఏం చేస్తున్నావు, ఏమైనా కోరికలు ఉన్నాయా అన్న.
చాలా పెద్ద కోరిక ఉంది నాకున్న కోరికలు ఎవరికి లేవన్నాను నేను. అంటే ఏమిటంత కోరిక? సంతానమా, ధనమా, లేదా ఏం కావాలి? ఏం లేదు, వారి దయ కావాలి నాకు. వారి దయ అంటే వారిచ్చేదేదో మనకి ఇవ్వడం, అది దయ. మనం అడిగింది ఇవ్వడం వరం. నేను వరం అడగటం లేదు, దయ అడుగుతున్నాను. శాబాష్ బహుత్ ఏ అన్నాడు. ఏదో చాలా సంతోషపడ్డాడు. ఎంతో నా భార్య తీసుకొచ్చింది, ఏదో టిఫిన్ క్యారియర్లో ఎంత పలహారం తెచ్చింది, 2 దోశలు. అక్కడ స్వామీజీ మీరు పొద్దున్నుంచి ఏం తీసుకున్నారో నాకు తెలియదు, నా భార్య ఈవిడే ఇక్కడికి వచ్చింది, గంగాదేవి ఆవిడ పేరు, మీరు ముందర తీసుకోండి. మీరు తీసుకోండి, నాకు అవసరం లేదు, మీరు తీసుకుంటే కొంచెం నేను కూడా తర్వాత తీసుకుంటాను. నువ్వు తీసుకోకుండా నాకెందుకో. మీరు ఏం తిన్నారో చెప్పండి నిజంగా పొద్దున్నుంచి. ఏమీ తినలేదన్నాడు. ఏమీ తినలేదు ఆయన. ఆయనకి 75 సంవత్సరాలు ఉన్నాయి, నాకు 30 ఏళ్ళు. ఆయన 75 సంవత్సరాలు ఉన్నాయి, వృద్ధుడే. ఏమీ నువ్వు తినకుండా నాకు ఎందుకు పెడతావు? నీకోసం కదా నీ భార్య. నా భార్య నా కోసమే తెచ్చింది స్వామి, కానీ అనుకున్నది నా కోసం తెచ్చింది, యథార్థంగా అది మీకోసం తీసుకొచ్చింది. ఆవిడికి తెలియక నాకు తెచ్చానని అనుకుని నాకు తెచ్చింది, కానీ మీకోసమే తెచ్చింది, తీసుకున్నాను. చాలా సంతోషంగా ఆయన జస్ట్ తీసుకున్నారు. ఇంకా నాకు కొంచెం మిగిలింది, నేను తర్వాత తింటాను, మీతో పక్కన తినకూడదు కదా. ఇన్ని మర్యాదలు తెలుసు కదా, నువ్వు ఉద్యోగం ఎలా చేస్తున్నావు ఏమిటని అడిగాడు. ఈ ఉద్యోగం అన్నవస్త్రాల కోసం ఏదో చేయాలి కదా, ఏది చేస్తాను దానికి. సరే బాగుంది. అప్పుడు ఆయన అన్నాడు, నీ కోరిక నెరవేరింది అప్పుడేనన్నాడు. వారి దయ నీకు కలిగింది అన్నాడు. ఎట్లా చెప్తారని? నీ కోసం నేను ఈ భార్య తెచ్చిన అన్నం నాకు పెట్టావు కదా, నాకు ఇచ్చేసావు, అప్పుడే వారి దయ నీకు కలిగింది అన్నాడు. అప్పుడే వారి దయ నీకు కలిగింది ధన్యోస్మి నాకు అని అన్నాడు. కళ్ళు మూసుకుని, నీకు ఎంత తిన్నా ఆకలి తీరటం లేదన్నాడు. నా భార్య అడిగింది, ఎందుకంటే అలా చెప్తారు, నాకు వ్యాఖ్యానం చేయండి అని అడిగింది. ఆ భార్యకి కన్నడం అసలు కాగవచ్చు. ఆవిడకి కన్నడంలోనే అక్షరాభ్యాసం చేశారు, కన్నడంలోనే చదువుకుంది. మాతృభాష తెలుగే. మా మామగారు డిస్ట్రిక్ట్ సివిల్ సర్జన్గా ఉండేవారు, అక్కడ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్గాను కన్నడ దేశంలో ఉండేవాడు. ఆయన మాటల్లో ఆయన రెండు కన్నడ మాటలు మాట్లాడాడు. మీకు కన్నడం భాష మీకు వచ్చునా అని అడిగింది. అవును, నా మాతృభాష కన్నడం అన్నాడు ఆయన. ఇక ఆయనతో కన్నడం మాట్లాడి, మీ అన్న మాటగా అర్థం చెప్పండి, ఎంత తిన్నా ఆకలి తీరటం లేదు మా ఆయనకి అన్నారు కదా. అమ్మ, నీ భర్త నీకు తెలియదు, ఆయనకి ఏం అక్కర్లేదు, అయినా అడుగుతున్నాడు ఇంకాను, ఇంకా కావాలంటే దయ, ఇంకేం కావాలో ఏం చేస్తాడో తెలీదు, ఆయనకి అన్నీ ఉన్నాయి, కావాలంటే ఆయన సృష్టించుకోగలడు, అన్నీ చేయగలడు. ఇలా చెప్పాడు నా కన్నడలో. ఆయన కావాలంటే సృష్టించుకోగలడు. నువ్వు తెచ్చేదాకా అన్నం 3 గంటల దాకా ఉన్నాడు అంటే, ఆకలితో కావాలంటే ఆయన సృష్టించుకుని తినగలడు. అగ్నిహోత్రంలో చేపెడితే అన్నం వస్తుంది ఆయనకి. ఆయన అన్న మాటలు ఇంత ఉన్నా ఆయనకి ఇంకా కావాలని, ఇంకా దయ కావాలంటున్నాడు. కొన్ని జ్ఞానం లేదా, మోక్షం కావాలంటాడా, అది ఎప్పుడో ఉంది ఆయనకి, అది అక్కర్లేదు. ఇంకేదో దయ కావాలంటాడు. ఎవరి కోసం ఏటో ఆయనకి. ఆయన సేవ చెయ్యి, బాగా సేవ చెయ్యి, భర్త అనుకోకు, గురువు అనుకో ఇక నుంచి అని చెప్పాడు. ఇన్ని చెప్పాడు. మరి మీరు పొద్దునుంచి భోజనం ఎందుకు చేయలేదు? నాకు అన్నపూర్ణ చెప్పింది, పొద్దున్న పెడితే 3 గంటల తర్వాత భోజనం చేయమని అన్నది. ఈరోజు ఇలా ఉండు, 3 గంటల తర్వాత నేను పంపించింది నువ్వు తిను అన్నది అమ్మ. రోజు అన్నపూర్ణ ఆలయానికి వెళ్ళి దాన్ని నమస్కారం చేస్తారు. డుంఠి గణపతి, సాక్షి గణపతి వెళ్ళి నమస్కారం చేస్తారు సన్యాసులందరూ. ఆ కమండలలో నీళ్ళు హరహర అని చెప్పి ఈ ఈశ్వరుడు లింగం మీద పోసేస్తారు. దొరికితే అన్నం తింటారు, లేకపోతే లేదు. పూర్వం అక్కడ అన్న సత్రాలు ఉండేవి సన్యాసులకి. సత్రంలో అక్కడంటే అక్కడ ఎక్కడంటే అక్కడ తినలేరు కదా, వాళ్ళకి భిక్షావందనం మరీ మడిగా ఆచారంగా పెట్టాలి. అలా పెట్టేవాళ్ళు దొరికితే తింటారు, లేకపోతే లేదు.
మరి అయితే మీరు ఎక్కడున్నారు ఏమిటి, ఇక్కడ ఉండుకు తీసుకొచ్చావా? రేపటి నుంచి మేము ఇక్కడ లాడ్జిలో ఉన్నాం, ఫలానా సత్రంలో లక్కీరామ్ ధర్మశాల 5th ఫ్లోర్ అంతా మేము తీసుకున్నాం, మీరు మా ఇంటికి దయచేయండి, రాత్రి కూడా మా ఇంటికి పలహారానికి రండి. వద్దమ్మా, రోజు 2 మాటలు తింటే అలవాటు అవుతుంది, కష్టం అవుతుంది, రేపు మళ్ళీ వస్తానన్నాడు. 3 రోజులు అయిన తర్వాత పూర్వాశ్రమం మీరు పూర్వం ఎక్కడున్నారని అడగకూడదు, ఆయనే చెప్పాడు, నేను పోస్ట్ మాస్టర్ జనరల్ చేశానన్నాడు. పోస్ట్ మాస్టర్ జనరల్ చేసి ఇంట్లో బ్యాంకులో ఒక 1000 రూపాయలు వేసుకుని ఉండొచ్చు కదా, అది పెట్టుకుంటే అది దోషం అని చెప్పి అన్నం దొరికితే తింటాను లేకపోతే లేదని సన్యాసం తీసుకుని వచ్చాడు కాశీ. వైరాగ్యం అంటే ఆయన ఆశ్చర్యం. పోస్ట్ మాస్టర్ జనరల్ ఎక్కడ బెంగళూరులో ఎక్కడో చేశాడు. ఓ కొడుకేమో ఐఏఎస్ ఆఫీసర్ అంటే, ఓ కొడుకేమో పెద్ద ఎగ్జిక్యూటివ్, పిల్లలందరూ బాగున్నారు, ఏమీ లేకుండా వచ్చాడు. ఎక్కడుంటారంటే అది సత్రంలో చిన్న రూమ్ ఇచ్చారు, అక్కడ ఉంటాను, స్నానం చేస్తాను, గంగా స్నానం చేస్తాను. ఇది ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అయింది? 16 సంవత్సరాలు అయింది, 17 సంవత్సరాలు, 16 సంవత్సరాల నుంచి మీరు ఇలాగే ఉంటున్నారంటే, అన్నం ఎంత కావాలో అంత పెడుతోంది అన్నపూర్ణ, ఎంత ఎక్కువ తింటే నాకు జబ్బు చేస్తుందని కొద్దిగా పెడుతుంది, మితంగా పెడుతుంది, నాకు అజీర్ణం రాకుండా జబ్బు చేయకుండా కరెక్ట్గా మెజర్ చేసి భోజనం పెడుతుంది. ఎంత జాగ్రత్త నా మీద ఆవిడికి అంటాడు ఆయన. ఎందుకు జాగ్రత్త నా మీద, నన్ను తీసుకో, నన్ను పోనీ అంటే నువ్వు ఉండబంటుంది. నేను పంచగంగా ఘాట్కి వెళ్ళి త్రైలింగ స్వామి దర్శనం చేస్తూ ఉంటాను. వారన్నమాట త్రైలింగ స్వామి అంటే. ఆయన పంచగంగా ఘాట్లో ఆయన సమాధి ఉంది. 280 సంవత్సరములు జీవించారు ఆయన, మహాయోగీశ్వరుడు. నీకు ఆయన పిక్చర్ ఇస్తాను, మర్చిపోకుండా రేపు తీసుకోండి. ఆయన జ్ఞాని, ఆయన దర్శనం చేస్తున్నాను. శివుడికి వెళ్ళి దర్శనం చేస్తాను. ఎప్పుడు కూడా కళ్ళు మూసుకుని ఉంటాడు ఆయన. ఆయనకి దర్శనం అవుతుంది. ఈ స్వామికి తపస్సు బాగా చేసుకున్నాడు, రాత్రి పగలు తపస్సు చేశాడు, కన్ను మూసుకుని ఉంటాడు. నన్ను కన్ను తెరిచి, ఏ రోజు ఆయన కన్ను తెరిచి నన్ను చూస్తాడో ఆ రోజు ఆఖరి రోజు నాకు. అంతవరకు ఇలా చూస్తూ ఉంటాను ఆయన. అన్నపూర్ణేమో నవ్వుతో ఏదో పెడుతుంది, అమ్మకేమో దయ, స్వామికేమో మౌనం. ఎట్లా ఉంది ఇది మాయ ప్రపంచం, నాకు అర్థం కావటం లేదు అది చెప్పాడు. వైరాగ్యం అంటే ఎంత ఓపికగా ఉన్నాడు అనేది. ఎన్ని జన్మల కర్మ ఇక్కడ క్షయం కావాలో అంతవరకు. పోనీ మీరు ఉద్యోగం చేసినప్పుడు ఏమైనా తప్పులేం చేయలేదు? ఏమి తప్పు చేయలేదు, ఒక చిన్న తప్పు కూడా చేయలేదు. తెలియకుండా జరిగిన ఏమో తెలియదు, పూర్వజన్మ కర్మ ఎంత ఉందో అది తెలియదు. మీకేమన్నా డబ్బు ఇస్తే దగ్గర పెట్టుకుంటారా? పోనీ వద్దు, నాకేం తీసుకోండి, నేను అవసరం లేదు, నేనే వదిలికొచ్చాను కదా. బ్యాంకులో వేస్తాం, అవసరమైనప్పుడు ఎప్పుడైనా తీసుకుంటాను. నా భార్య అడిగింది, నాకేమొద్దు. పోస్ట్ ఆఫీసులో వేస్తామండి, మీకు పాస్బుక్ ఇస్తాం, ఎప్పుడైనా 10 రూపాయలు వాడుకోండి, కష్టం ఎందుకు పడాలి, శరీరం కదా, శరీరం ఎందుకు కష్టపెడతారు? నాకు శరీరం కష్టపెట్టడం లేదు, అమ్మవారు నాకు రోజు పెడుతూ ఉంటుంది, వద్దంటే పెడుతుంది, కానీ ఎంత కావాలో అంతే పెడుతుంది. ఆ రోజు వచ్చి నా దగ్గర 2 దోశలు తిన్నాడు కదా, ఆ రోజు అంతే భోజనం. అంతకు ముందు రోజు తీర్థం ప్రసాదం ఒక అరటిపండు అని తీసుకున్నాడు, ఆ రోజు అంతే పెట్టింది అమ్మవారు. ఎక్కువ తింటే ఇవాళ నీకు పచ్చం ఉండడం మంచిది, నీకు తినవద్దు అని అమ్మవారు అంది. ప్రతిదీ అమ్మ చేస్తోందని ఆయన భావం, ప్రతిదీ ఈశ్వరుడు కళ్ళు తెరవడానికి ఏదో ఒక రోజు వస్తుందని ఆయన నమ్మకం. సరే, మర్నాడు మా ఇంటికి వస్తేనే నేను అన్నాను, స్వామి నేను ఇక్కడే ఉంటాను, మీరు మా ఇంటికి వెళ్ళండి, ఆ లాడ్జికి వెళ్ళండి, నా భార్య మీకు భిక్ష చేసి పెడుతుంది, మీ టైంకి 11, 10:30 ఎప్పుడో మీ టైంకి వెళ్ళండి ఆవిడ. ఆ తర్వాత నాకు 3 గంటలు ప్రసాదం పట్టుకొస్తుంది పలహారం. రోజు రాత్రే భోజనం చేస్తాను, యజ్ఞం జరుగుతుంది. నాకు 12 రోజులు ఇది కార్యక్రమం అంటే అన్నారు. ఆయన ఇంకెవరినో తీసుకొచ్చాడు, ఇంకో యతీశ్వరుడు. నా భార్య నమస్కారం చేసి, నిన్న పొరపాటు అయింది, నిన్న మీతో పాటు ఇంకెవరైనా ఉంటే తీసుకురావండి చెప్పవలసింది, చెప్పడం మర్చిపోయినాను, మీరే మా ఎందుకు దయతో ఈయన తీసుకొచ్చారు,
చాలా సంతోషం. పాప అన్నీ వండి పెట్టింది. ఆయన కేరళ దేశస్థుడు. 3వ రోజుని అప్పుడు చెప్పింది, ఎంతమంది ఉన్నా తీసుకురండి, యతీశ్వరులు ఎంతమంది ఉన్నా, 10 మంది, 20 మంది, 100 మంది, నాకు ముందర చెప్పండి, రాత్రంతా వంట చేస్తాను, సమృద్ధిగా వస్తువులు దొరుకుతాయి, పొయ్యి ఉంది, ఎంతమంది అయినా చేస్తాను. అమ్మా నువ్వు చేస్తావు, నాకు ధర్మం ఉండాలి కదా, ఒక్క మనిషి చేత చేయించడం తప్పు కావచ్చు కదా. 4గురిని 3గురిని రోజు తీసుకొచ్చాడు. వాళ్ళందరూ సన్యాసులందరూ కూడా తృప్తిగా ఏదో ప్రసాదం తీసుకుని వెళ్ళారు. అందరూ ఆశీర్వచనం చేశారు. ఈయన నా భార్యకి ఇచ్చిన ఆశీర్వచనం, అమ్మా నీకు అర నిమిషం కంటే టైం పట్టదు శరీరం వదిలిపెట్టడానికి, ఇది నేను నీకు ఇచ్చే ఆశీర్వచనం. 1 గంట కూడా నీకు మృత్యువుకి టైం తీసుకోవు, నువ్వు అర నిమిషంలో పోతావని చెప్పాడు. ఈ వరం ఇచ్చాడు ఆయన. వాళ్ళకి ఏది మంచిదని, జీవుడికి ఏది మంచిదో అది ఇవ్వడం కావాలంటారు, కానీ నువ్వు బాగా పుత్రభివృద్ధి ధనం అని ఎలాగా ఇస్తాడు భగవంతుడు, అలా అనలేదు ఆయన. సన్యాసి ఇచ్చినటువంటి ఒక వరం లాంటిది అది. అంతా అయిన తర్వాత నన్ను ఏం చెప్పాడు నన్ను గురించి అంతా అయినాక యజ్ఞం అయిన తర్వాత నేను అక్కడ ధ్యానం చేసుకుంటూ జ్ఞానవాపికి, ఒక బావి అన్నమాట జ్ఞానవాపి అంటే, దానికి జార్లో పడి కూర్చుని ఉన్నాను. ఆయన జార్లో పడి కూర్చున్నాడు. ఆయన చుట్టూ ప్రదర్శన మనం చేయాలి. అసలు జ్ఞానవాపికి జార్లో పడి ఉన్నాడు కదా, 2 కలిపి చేయొచ్చు కదా అని నేను కళ్ళు తెరిచేపటికి 4గురు ఉన్నారు. ఈయన 3 ప్రదర్శనలు చేశాడు. మీకు కూడా చేసినట్టు అవుతుంది, ఈ జ్ఞానవాపికి చేసినట్టు అవుతుంది. నువ్వు చిన్నవాడివి, శివుడు ఈ 32 సంవత్సరాల వయసులోనే ఉంటాడని చెప్తారు, ఇలాగే ఉంటాడు. నాకు ఆనందం కలుగుతోంది, చాలా ఆనందంగా ఉంది. ఆయనకి ఏదో లేనివాడైతే ఇంత డబ్బు ఇస్తే స్తోత్రం చేస్తాడు, కానీ ఆయనకేం అక్కర్లేదు కదా. అందుకని ఆయన, నీవు ఇంకా తపస్సు చేయి, నీకేం అక్కర్లేదు, లోకాన్ని ధారపోయి, ధర్మానికి ధారపోయి, వైరాగ్యం ఈ దేశంలో అందరికీ వైరాగ్యం చెప్పాలి, అంతకుముందు క్షత్రియ ధర్మం చెప్పాలి, నేను ఇదే అనుకుంటున్నాను అన్నాడు. ఫస్ట్ నేను ఆయనతో డిస్కస్ చేశానంటే మన దేశం చరిత్ర బాగా చదువుకున్నాడు, అప్పుడు డిస్కస్ చేశాడు. హిస్టరీ చదువుకున్నాడు ఆయన, ఎంఏ హిస్టరీ చదువు మైసూర్ యూనివర్సిటీ. 65లో ఆయన 75 ఏళ్ళు ఉన్నాయి. ఆయనకి ఏమిటా వైరాగ్యం ఎట్లా వచ్చింది, ఏ దేశంలో ఉన్నది ఇది? ఇది విచిత్రమైనటువంటి సంస్కృతి మనది. ఏం అవసరం లేదనడం ఏమిటి? ప్రతి మనిషికి ధనం కదా కావాలి. ప్రపంచం అంతా ఒక సంస్కృతి, ధనం కావాలి, భోగం కావాలి, ఆస్తులు కావాలి, అధికారాలు కావాలి, కీర్తి కావాలి, ఏం అక్కర్లేదనేవారు వీళ్ళొక్కళ్ళే. దీన్ని ఏనాడు ఈ భూమి మీద ప్రచారం బాగా చేస్తారు. చూడండి, ఒక 30 సంవత్సరాల లోపలే ఈ భారతీయ సంస్కృతిలో వైరాగ్యం, త్యాగము, ఉన్నది త్యాగం చేయడం, నిస్వార్థంగా ఉన్నది నాకు అవసరం లేదని మరొకటి ఇవ్వడం, దేశానికి ఇవ్వడం, ఈ ఉత్తమ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవే మిగులుతాయి ప్రపంచంలో. మిగతా సంస్కృతులు అన్నీ కూడా దీనికి జోహార్ అంటారు. ఇది పెరుగుతుంది, ఇంకా పెరిగిపోతుంది. అమెరికన్స్లో కూడా ఈ వైరాగ్యం వస్తుంది, యూరోప్లో ఈ వైరాగ్యం వస్తుంది, రష్యాలో ఈ వైరాగ్యం వస్తుంది, ముస్లిం వరల్డ్లో వస్తుంది. ఇది 35 సంవత్సరాలు జరగబోతుంది. ఇది ఈ శతాబ్దంలో భవిష్యత్తు. 2035కి వైరాగ్యం అనేటువంటిది భారతదేశాన్ని వచ్చి నేర్చుకుని ఆ దేశాల్లో ఆశ్రమాలు పెట్టుకునే స్థితి వస్తుంది. ధనం ఉపయోగం లేదు, అధికారం ఎందుకు పనికిరాదు, ఈ జ్ఞానం అనే వస్తుంది. యూనివర్సిటీస్లో చదువుకుల్లో ఇంజనీరింగ్ అవి ఇవి చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు. చేసిన తర్వాత కూడా చివరికి దీనివల్ల అంత ముఖ్యం కాదు, నేను వైరాగ్యమే సంపాదించుకోవాలి. వైరాగ్యమేవా భయం, ఆ భయం లేనటువంటిది వైరాగ్యమే. ధనం ఉంటే దొంగల భయం, రాజు భయం అన్నారు, ప్రభుత్వం ఎత్తుకుపోతుంది. విద్యావాద భయం అన్నారు, మీరు చాలా విద్యావంతులైతే ఎవరు వాదం చేస్తారో ఓడిపోతామని భయం వేస్తుంది. శాస్త్రంలో గట్టిగా చదువుకుంటే నాకంటే చదువుకున్నవాడు వచ్చి నన్ను నీకు చదువు రాదని అంటాడేమో, వాడు 4 క్వశ్చన్స్ వేసి నీకేం రాదని రుజువు చేస్తాడేమో. విద్యావాద భయం. ధనానికేమో రాజు భయం, దొంగల భయం. యవ్వనానికేమో వార్ధక్య భయం.
యవ్వనం ఉంది, जवानी में एक भय है वो बुढ़ापा, आने वाला है ना एक दिन। तो एक भय है, तो कौन सी ऐसी चीज है इसमें भयभीत नहीं है? वैराग्य। వైరాగ్యమే అభయం, భయం లేనిది అని చెప్పారు. అందుకని మనకు ఆ వెళ్తుంది అంటున్నాం. ఇప్పుడు ఎందుకు ఆ స్వామీజీ జ్ఞాపకం వచ్చాడు. ఆయన కన్నడంలో లెటర్ రాశాడు ఒక 4-5 years తర్వాత. నా అడ్రస్ తీసుకున్నాడు. ఈ రోట్ ఏ లెటర్, ఐఎమ్ లీవింగ్ మై బాడీ ఇన్ ది ఆన్ ది కమింగ్ మహాశివరాత్రి. ది లార్డ్ ఓపెన్డ్ హిజ్ ఐస్. ఆయన కన్ను తెరిచారట. సో నేను వెళ్ళిన 4 సంవత్సరాలకి నీ ఆవిడ పేరు రాశాడు, గంగాదేవి, శ్రీమతి గంగాదేవి అని. హీ రోట్ ఏ లెటర్ టు మై వైఫ్, దట్ స్వామీజీ, వన్ స్వామీజీ ఇన్ కాశీ. కన్నడంలో ఆవిడకి రాశాడు. నాకు కన్నడం రాదు కదా, ఆవిడికి రాశాడు. ఇంగ్లీష్లో రాస్తే ఆయన నీకు చెప్తాడు, నువ్వు కన్నడం రాస్తే నువ్వు ఆయనకి చెప్తావు కాబట్టి రాస్తున్నాను. నాకు శివాజ్ఞ అయింది. సరిగా ఈ లెటర్ రాయడానికి 3 రోజుల ముందుగా శివాజ్ఞ అయింది. నేను మహాశివరాత్రి నాడు కైలాసానికి వెళ్తాను నేను. ఆయన ఆజ్ఞ అయింది. కన్ను తెరిచాడు, కన్ను మూసుకున్నాడు. ఇన్నాళ్ళు కన్ను తెరవలేదు ఆయన. ఇలా ధ్యానంలో రుద్రుడు కనిపిస్తాడు ఆయనకి, కన్ను తెరవడు. ఫర్ 20 years హీ డిడ్ ది తపస్సు ఇన్ కాశీ. 20 సంవత్సరాలు తపస్సు చేసిన, రోజు నమస్కారం చేసినా కన్ను తెరవలేదు. ఆ చివరికి ఒక రోజు చేశాడు. ఫస్ట్ది ఈ విషయం నీకు ఫస్ట్ లెటర్ నీకు రాస్తున్నాను. అప్పుడు ఆయన ఎవరో చెప్పాడు, నా కొడుకులు కోడళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, కాశీ వచ్చినా కూడా నా కోసం వెతకొద్దు, నా అడ్రస్ మీకు ఇవ్వను, నన్ను చూడొద్దని ఆజ్ఞాపించి ఎవరికి అడ్రస్ కూడా లేకపోతే ఉన్నాడో లేదో మీకెందుకు, ఆ ఇన్వెస్టిగేషన్ కూడా చేయకూడదు. అలా ఆ విధంగా 65లో ఆయన చెప్పాడు 11,000 సన్యాసిస్ ఉన్నారని చెప్పాడు. ఆ ఊళ్ళో కాశీలో అందరూ ఉంటారు. అంత జ్ఞానుడు కాకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, ఆల్ కేటగిరీస్ మేబీ దేర్, రకరకాలు ఉంటారు. అందరూ వైరాగ్యంతోనే వచ్చారు. మొత్తానికి పండితుడు కాదు కాకపోవచ్చు. 11,000 మంది సన్యాసులు. మీకు అన్నం ఎవరు పెడుతున్నారు? అన్నపూర్ణ పెడుతుంది, సమానంగా పెడుతుంది. వారానికి 2 భోజనాలు 3 భోజనాలు ఇస్తుంది అన్నపూర్ణ, అంతే పెడుతుంది. మీరు సన్యాసులు కడుపుండా రోజు పెళ్లి భోజనంలా పెడితే మీరు పాడైపోతారా? మీరు ఇక్కడికి వచ్చిన మోక్షానికి కదా, మీకు చచ్చిపోకుండా ప్రాణం శరీరం బాగుండాలి కదా, అందుకని కొంచెం పెడుతూ ఉంటాను. అయినా అమ్మాయి ఎంత దయ, మా మీద ఎంత కేర్ టీర్, హాస్పిటల్లో నర్సెస్ పెట్టినట్టు పచ్చం పెట్టినట్టు పెడుతుంది అని చెప్పాడు. చమత్కారం కదా అండి. కాశీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా గొప్ప విచిత్రమైన పట్టణం. అందరూ మేము అనుకున్నాం కాశీలో గొప్ప ధర్మసత్రాలు ఉండేవి, అందరికీ భోజనాలు పెట్టేవారు, యాత్రికులకి హోటల్స్ లేవు కదా పూర్వం. ఊరికైనా భోజనం పెట్టాలి కాశీకి పోతే, ఎవరు వచ్చినా రోజు 1,00,000 మంది వచ్చినా 1,00,000 మందికి భోజనం ఉండేది కాశీలో. హోటల్స్ లేవు. తర్వాత సన్యాసులకి భోజనం పెట్టడం అంటే శుచిగా అవపోసనం వడ్డించి జాగ్రత్తగా పెట్టాలి. వాళ్ళు కూడా సన్యాసులకి భోజనం భిక్షావందనం చేసేటటువంటి ఆశ్రమాలు ఉన్నాయి. ఊరు బయటకు చాలా, కాశీ బయట చాలా ఆశ్రమాలు ఉండేవి. వాళ్ళకి లోటు లేకుండా జరిగేది. ఈ 65కి నేను వెళ్ళేటప్పటికీ అవి ఏమి లేవు, హోటల్సే ఉన్నాయి. ఎవరో ఇంత అన్నం, ఎవరో మార్వారి ఉన్నారు, ఆయన చాలా పెద్ద రిచ్ మ్యాన్, ఆయన రోజు భోజనం పెడతాడంటే అందరికీ 800 ప్యాకెట్స్ వేసి 500 మందికి ఇస్తాడు. 500 మందికి టికెట్ ముందర తీసుకోవాలట. ఆ టికెట్ తీసుకున్న వాళ్ళకి 500 మందికి ఇస్తాడు ఆయన. లేకపోతే ఎంతమంది వస్తారో వాళ్ళకు కూడా ఎట తెలుస్తుంది. డైలీ 500 పెట్టుకున్నారు అంతే. ఈ సన్యాసులు మాత్రం, అప్పుడు సన్యాసులకి ఇలా మఠాల్లో పెట్టేవారు, మాకు పెట్టేవారు లేరు అని విచారం పెట్టుకోలేదు ఆయన. ఇలా చెప్పాడు ఆయన, అన్నపూర్ణ మాకు జాగ్రత్తగా పెడుతోందని చెప్పాడు, కానీ ఆ కాలం బాగుండేది, ఇప్పుడు పెట్టేవాళ్ళు లేరు, ఆ మాట అనలేదు ఆయన. ఆయన మరి ఎప్పుడూ కాశీకి రాలేదా? మీ కొడుకులు వాళ్ళేవాడు వచ్చారు.
కనపడ్డారా? కనపడ్డారు. మరి ఏమన్నారు? నేను వాళ్ళకి కనపడలేదు. స్నానం చేస్తున్నట్టు ఈయన స్నానం చేస్తుంటే వాళ్ళ కొడుకులు కోడళ్ళు అందరూ అక్కడ వస్తున్నట్టు, అందరిని వెతుక్కుంటూ దూరం నుంచి చూశాట. ఈయన వేరే దిక్కుని వెళ్ళిపోయాడు కనపడకుండా. వాళ్ళని చూశాట, కనపడ్డారు. కనపడితే వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా, ఈ మనవాడి కొడుకు పుట్టాడా, ఇవే కదా. వాడి డిగ్రీ వచ్చిందా, వీడికి ఉద్యోగం వచ్చిందా, సేమ్ సిల్లి. ఆయన మా మేనత్త గారు ఒక ఆవిడ ఉండేది, మా నాన్నగారికి అందరికంటే చిన్న చెల్లెలు ఆవిడ, అంటే లాస్ట్ బట్ వన్. ఆవిడ అట్లాగా కృష్ణ చైతన్య మఠంలో షీటుక్, హర్ నేమ్ ఇస్ సుభద్రమ్మ, షీటుక్ కృష్ణ మంత్రోపదేశం. కృష్ణ మంత్రోపదేశం తీసుకున్నది. ఓనాడు వచ్చింది, ఆవిడ భర్త పోయినాడు. అన్నగారు నన్ను వెళ్ళమంటారా, కృష్ణ మంత్రోపదేశం తీసుకుందామని అనుకుంటున్నాను. చైతన్య మహాప్రభు ఉన్న స్థానం నవద్వీపం మాయాపురి వెళ్ళాలని ఉంది. సరే వెళ్ళిపోన్నారు. అయితే మా ఫాదర్ వాడు చెప్పారు, నువ్వు వెళ్ళిన తర్వాత నీ అడ్రస్ కొడుకులకి వాళ్ళకి ఇవ్వకు. వాళ్ళు ఎవరైనా వస్తే కూడా వాళ్ళకి కనపడదు. ఈ కండిషన్లో ఈ ప్రపంచం అంతా మర్చిపోయి నువ్వు వెళ్ళు అని చెప్పారు. అట్లాగే పూరి జగన్నాథ్లో ఒక 6 సంవత్సరాలు ఉంది, 12 సంవత్సరాలు ఎంతో మాయాపూరిలో ఉంది. బెంగాలీలో మంచి పండితురాలు అయింది. బెంగాలీలో ఉపన్యాసం చెప్పేది ఆవిడ, అంత పండితురాలైంది. ఆవిడ క్షేత్ర సన్యాసిని అనేవారు ఆవిడని. మాయాపురిలో భగవంతుడు అక్కడ కూడా పరీక్ష చేస్తాడు. ఆవిడ చరిత్ర విచిత్రంగా ఉంటుంది, మీకు చెప్పాను మాట. అక్కడ 12 సంవత్సరములు అంటే అప్పుడు 18 years అయింది ఆవిడ తపస్సు. ఎవరు వచ్చినా కూడా కనపడేది కాదు. గ్రామాల్లో సొంత ఊరి నుంచి ఎవరైనా వస్తే మాట్లాడేది కాదు. సంతోషం, మీరు పోయిరండి అని మౌనంగా ఉండి తపస్సు చేసేది. కృష్ణ చైతన్య మఠంలో మాయాపురిలో తపస్సు రోజు కృష్ణ పరమాత్మతో ధ్యానం చేసి మాట్లాడేది. గీత ఓ వాక్యాలు కృష్ణ భగవాన్ ఆయన వాయిస్తో ఈవిడికి చెప్పాడు కొన్ని వాక్యాలు. షీ హర్డ్ ది వాయిస్ ఆఫ్ కృష్ణ, గీతా శ్లోక్. అట్ దట్ స్టేజ్ ఒకరోజు ఆవిడికి స్వప్నం వచ్చేది. విష్ణు దర్శనమిచ్చి, పూరి జగన్నాథంలో ఉన్నావు, దక్షిణ దేశంలో శ్రీరంగ ధామంలో నేనున్నాను, వచ్చి నా దర్శనం చేసుకో అని ఇగ్నోర్ చేసేది. ఇక్కడ లేనిది అక్కడ ఎట్లా ఉంటుంది, అక్కడ లేనిది ఇక్కడే ఉంటుంది, అంతా ఒకటే కదా. 2nd day, 3rd day, 4th day, 5th day, 5 రోజులు మళ్ళీ అదే స్వప్నం. ఆ పరమ గురువు ఉన్నారు, పెద్దవారు ఉంటారు మాట. ఆయన చాలా వృద్ధుడు, ఆయన నియర్లీ 100 years ఆయనకి. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రణామం చేసి, దక్షిణ దేశంలో శ్రీరంగంలో ఉండే శ్రీరంగనాథుడు వచ్చి అక్కడే రమ్మంటున్నాడు అంటే ఆయన గట్టిగా నవ్వాడు. ఆహా, నీకు పరీక్ష మొదలైంది అన్నాడు. నీకు టెస్ట్ మొదలైంది, కర్మఫలం నేను వెనకాల వస్తోంది. నీ తపస్సు ఊరిగా పోదు, ఇది పరీక్ష నీకు జ్ఞానోదయం కంప్లీట్గా ఉన్నదైతే ఇక్కడ నువ్వు నాకు వచ్చి కనపడ్డావు కదా, నన్ను ఎందుకు అక్కడ రమ్మంటావు అని అడగాలి. అడిగావా నువ్వు స్వప్నంలో? అడగలేదు, ఇంకా నీవు పండలేదు అన్నమాట. పండితే స్వప్నంలోనే నువ్వు అడిగుండేదానివి అన్నాడు. ఒక పాయింట్ మళ్ళీ, నేను అడగలేదు కదా, అయితే పరీక్ష, అయితే నేను వెళ్ళొద్దు, అంతా ఒకటే, ఇక్కడే ఉండు. అయితే అట్లా కాలేదు, మళ్ళీ స్వప్నం, మళ్ళీ చేజింగ్. నాకు అశాంతిగా ఉంది, నాకు ఏదో బాధగా ఉంది, రమ్మంటున్నాడు స్వామి, దర్శనం చేసుకుని. ఒక్కరోజున శ్రీరంగంలో అలా చూసి నువ్వు చెప్పావు, పిలిచావు, దర్శనం చేసుకున్నాను, వెళ్ళిపోతాను అని చెప్పి ఇక్కడికి వచ్చేస్తాను, రిటర్న్ టికెట్ కొనుక్కొని వచ్చేస్తాను, నాకు ఆజ్ఞ ఇవ్వండి. ఆ గురువుగారు అన్నాడు, విధి బలీయమ్మ, కర్మఫలం నిన్ను వేధిస్తోంది, కర్మఫలాలు ఇంకా ఉన్నాయి నీకు, అయినా రంగధాముడు నిన్ను రక్షించుగాక, ఆశీర్వచనిస్తాను, నువ్వు రాగలుగుతావని నేను అనుకోవటం లేదు అన్నాడు. పోనీ మరీ మంచిది, అక్కడే ప్రాణం పోతే ఇంకా మంచిదే కదా.
అది కూడా జరగదు. నువ్వు మళ్ళీ ఇక్కడికి రాలేవు, అక్కడ పోలేవు. ఈ వెళ్ళడం నీకు కర్మక్షయం కోసమని అక్కడికి పిలుస్తున్నాడు భగవంతుడు. అనుభవించు, చివరికి ఆయన నీకు ముక్తిని ఇస్తాడు. ఇలా అంది, చాలా దుఃఖపడింది. గురుగారు ఇలా అన్నారు, ఎట్లాగా? టికెట్ కొనుక్కుని మెడ్రాస్ వచ్చింది. మెడ్రాస్ నెక్స్ట్ ట్రైన్ శ్రీరంగం వెళ్ళాలి. షీ డి నాట్ గో ఎనీవేర్. మెడ్రాసులో స్టేషన్లో దిగింది. చిన్న సంచి భుజాన్ని వేసుకున్నది పాపం. జపమాల ఉంది చేతిలో, సంచి. తలుపు ట్రైన్ డోర్ ఓపెన్ అవ్వగానే ఆమెకు మూడో తమ్ముడు భార్య ఎదురుగుండా నిలబడి ఉంది. గుర్తుపట్టింది. సుభద్రమ్మ వదిన కదా నువ్వు, సుందరమ్మ కదా నువ్వు? అవును. అనంతం భార్య సుందరమ్మ నువ్వేనా? 18 సంవత్సరాలు అయింది నేను చూసి, ఎలా ఉన్నావు? వచ్చింది. మంచిదమ్మా, నీతో నేను మాట్లాడను, రైలు ఎక్కుదాం. వదిన గారు, మీరు ఎందుకు వచ్చారో ఈ ఊరు నాకు తెలియదు. మీ తమ్ముడు చాలా జబ్బుగా ఉన్నాడు, మంచం మీద ఉన్నాడు. ఆయన అప్పుడు తహసీల్దార్ చేస్తుండేవాడు. ఆయన సడన్గా జబ్బు చేసింది. ఆయన మీకోసం, మీరు వచ్చి ఆయన ఆశీర్వదించాలి, ఆయన చూడాలి. నేను రానమ్మా, నేను తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ. ఆవిడకి 2 కొడుకులు, కూతుళ్ళు ఉన్నారు. నేను వాళ్ళని కూడా చూడను, నేను వెళ్ళిపోతాను. శ్రీరంగం వెళ్ళాలి ఇప్పుడు ట్రైన్కి. శ్రీరంగం ట్రైన్ ఇప్పుడు లేదు, సాయంకాలం 8 గంటలకు ఉంది. ఇప్పుడు 9 అయింది ఉదయం. ఎక్కడుంటారు? ఇంటికి రండి, ఆయన చూసి వెళ్ళండి. ఆయన వెళ్ళింది. ఇంటికి వెళ్ళారు. అక్క అని పట్టుకుని కాలు వచ్చి పట్టుకుని ఏడ్చాడు. నువ్వు పోవద్దు, చచ్చిపోతాను ఉండే కదా. చూడండి చిత్రం. అట్లాగా అక్కడ ఉండగానే ఇంకా 16 రోజులు శ్రీలంక వెళ్ళనివ్వలేదు ఆయన. ఆ తమ్ముడు 18 డేస్కి ఆయన చచ్చిపోయినాడు. ఆమె కొడుకు ఎక్కడో నెల్లూరులో హై స్కూల్ టీచర్ ఏదో ఉండేవాడు. వాడు వచ్చి, నువ్వు వచ్చావని తెలిసి నేను చూడడానికి వచ్చాను అన్నారు. బంధువులు అందరూ వచ్చారు. ఒకటి కంటి ఆపరేషను, ఒకటి కాలు ఆపరేషను. ఈ మెడ్రాస్లో ఉండిపోయింది. మెడ్రాస్లో 6 నెలలు ఉంది. ఉండగానే ఆమెకు పెద్ద కూతురికి టైఫాయిడ్ వచ్చి 2 కళ్ళు పోయినాయి. ఆమెకు 5 పిల్లలు. నువ్వు వచ్చి నాకు రక్షించాలి, తల్లి ఉండగా నన్ను వెళ్ళిపోతావా అని ఆ కూతురు బలవంతం చేసి ఏడిచింది. నేను గోదావరిలో పడి చచ్చిపోతాను, నువ్వు రాకపోతే. ఏముంటుంది? మొత్తానికి 18 సంవత్సరములు ఉంది బతికింది ఆవిడ. 18 సంవత్సరాలు బతికింది. రోజు అంటుంది, నన్ను ఇంత పరీక్ష చేశావు. భగవంతుడితో సంబంధం మాత్రం అట్లా ఉంది. ఆ సంబంధం వదలలేదు. నిరంతరం ధ్యానం, తపస్సు చేస్తూనే ఉంది. ఎప్పుడు నేను వెళ్ళేవాడిని, అత్త ఎట్లా ఉన్నావు? నువ్వే ఈ చేసావు ఈ మోసం అంతాను, నువ్వెవరో నాకు తెలుసురా నాకు. చిన్నప్పటి నుంచి ఆవిడ నాతో అట్లాగే మాట్లాడేది. నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు అంతా మోసం అనేది. మా వాళ్ళందరినీ తీసుకెళ్ళాను. యూనివర్సిటీ కాలేజీ ప్రొఫెసర్స్ అందరూ నాతో వచ్చారు. మీ గురువుగారు అంటే ఏమనుకుంటారు? మాయ, మహామాయ. ఆయన ఎవరో మీకు తెలియదు, మోసం చేస్తున్నాడు, నమ్మకండి. వీళ్ళకి చెప్పేది మాయాపురి. అలా కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటూ ఉండేది. శ్రీరంగం పోలేదండి. చిత్రం, మెడ్రాస్ దాకా వచ్చి వెనక్కి వెళ్ళగొట్టాడు ఆ దేవుడు. మరి అది ఏం పరీక్ష అంటే, అక్కడ కృష్ణ తత్వమే ఇక్కడికి పంపించింది. 18 సంవత్సరాలు అయిన తర్వాత నేను ఎప్పుడు పోతానో, ఎప్పుడు పంపిస్తావో నాకు తెలియదు. నేను పంపిస్తాను, ఉండు అన్నాను నేను. ఓ రోజు సడన్గా తెల్లవారుజామున నాకు స్ఫూర్తి వచ్చింది. వెంటనే కారు తెప్పించుకుని 6 o'clock కారులోకి వచ్చి వరంగల్ నుంచి ఆ విలేజ్కి వెళ్ళాను. చాలా దూరం, విశాఖ, మన గోదావరి డిస్ట్రిక్ట్లో. అత్త నీకు టైం వచ్చేసింది, చూడ్డానికి వచ్చాను, సిద్ధంగా ఉండు అని ఆ మాట చెప్పేశాను గట్టిగా. నాకంటే చాలా పెద్దది. గట్టిగా 2 కాళ్ళు ఇలా పట్టుకుని ముద్దు పెట్టుకుంది, ఒళ్ళో పెట్టుకుని నా కళ్ళను కూర్చులో కూర్చోబెట్టుకుని, ఇన్నాళ్ళు నీకు దయ కలిగింది, నా కర్మ అంతా అయిపోయింది కదా. అయిపోయింది. నన్ను ఎక్కడికి పంపిస్తావు? గోలోకం కదా నువ్వు కోరుకున్నావు. కైలాసం నీకు అక్కర్లేదు, వైకుంఠం అక్కర్లేదు, గోలోకం కదా నువ్వు. ఎవరేది కోరుకుంటావు అక్కడికి పోతారు. పునర్జన్మ లేదు కదా, నీకు ఉండదు, చాలు.
అంతే. అక్కడి నుంచి నేను లేచాను కుర్చీలోంచి. ఇమ్మీడియట్లీ వితిన్ హాఫ్ అన్ అవర్ షీ లాస్ట్ హర్ సెన్సెస్. ఏదో ఎవరినో అక్కడున్నాడు ఇక్కడున్నాడు కృష్ణుడు అని పరధ్యానం అయిపోయింది. ధ్యానం పోయింది. కూతురు బిడ్డలు ఎవరిని గుర్తుపట్టలేదు. మైండ్ వాజ్ లాస్ట్. మనసు పోయింది. అప్పుడే ఏదో ఆ సెన్సెస్ పోయినాయి. నేను చెప్పాను, ఇవాళంతా ఉంటుంది ఇట్లాగా, రేపు పొద్దున్న పోతుంది, మీరు సిద్ధంగా ఉండండి చెప్పాను. ఇంత జపమాల అక్కడ పారేసింది. స్నానం చేయలేదు. అక్కడి నుంచి ఆ గోలోకంలో ఆ కృష్ణుని ఆ శ్లోకాలు అవి చదువు కృష్ణ కృష్ణ కృష్ణ. మర్నాడు పొద్దున 9ంటికి పోయింది. 18 సంవత్సరములు కర్మక్షయం కోసం వెనక్కి పంపించాడు ఈశ్వరుడు. తపస్సుకు వెళ్ళి చేస్తే పరీక్ష, నాకు పరీక్ష చేయొద్దు, ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ ఎగ్జామినేషన్ అండ్ టెస్టింగ్ అని అంటే ఎగ్జామ్షన్. అది కూడా ఉంది అందులో విచిత్రం. మరి ఇంకొకటి ఏ పరీక్ష లేకుండా తీసుకువెళ్ళాడు. ఈమెకి ఇంత టెస్ట్ అయింది. ఆమె ఆ జీవుడు తినగా గోలోకమే వెళ్ళింది, ఎక్కడికి పోలేదు, స్వర్గానికి పోలేదు, ఏ లోకం లేదు. ఆవిడికి విశ్వాసం అంతా. ఉజ్వల నీలమణి అని ఇంత పెద్ద గ్రంథం ఆవిడ దగ్గర, బెంగాలీ సంస్కృత గ్రంథం, బెంగాలీ ట్రాన్స్లేషన్ ఉండేది. యూజ్ టు రీడ్. ఉజ్వల నీలమణి అంటే కృష్ణ, ఉజ్వల నీలమణి కృష్ణుడు అని అర్థం. ఆ రూపమే చూస్తూ ఉండేది, ఎప్పుడు ఆ రూపం కలుగు చేసేది. పాపం ఆ బ్లైండెడ్ డాటర్ అయిపోయింది కదా, వంట కూడా చేసింది, పిల్లలకి పెట్టింది, సంసారంలో చాకరీ అంతా చేసింది. నౌకర్లు ఉన్నారు, పొలం ఉంది, అంతా ఉన్నాయి, కానీ ఇంట్లో వంట ఆవిడ చేయాల్సిందే కదా. అట్లా కష్టపడింది. కర్మక్షయం. ఆవిడకి చిన్నప్పటి నుంచి వైరాగ్యంలోనే ఉంది ఈ సుభద్రమ్మ గారు. ఆవిడకి ఎప్పుడూ దేని మీద మోహం లేదు. చాలా నగలు అవి పెట్టారు, బాగా ఉన్నది, బాగా. ఆమెకే 100 ఎకరాల పొలం రాసిచ్చారు మా నాన్నగారు. మా తండ్రి గారే చెల్లెలు పెళ్లి చేశారు. 100 acres ఇచ్చారు చెల్లెలికి. నరసామి కంటే పద్ధతి కదా. ఏమి ఆవిడ లోటు లేదు, ఏ కోరిక లేదు. ఆ 100 ఎకరాలు పోయింది, ఆస్తి పోయింది, మొగుడు మంచివాడు కాదు, తగలబెట్టాడు, ఏ విచారం లేదు, పోయింది, ఎట్లా పోయింది అట్లా పోయింది. నిశ్చింతగా ఉంది. కాలం అంతా అలా గడిచింది. కాకోపి జీవతి జరాయు బలించ భుంక్తే. 100 ఏళ్ళు కాకి కూడా బతుకుతుంది, బలి అన్నం తిని బతుకుతుంది. భగవంతుని స్మరించి ఒక్కరోజు బతికితే చాలన్నాడు. ఒక్కరోజు భగవంతుని, ఆయన ఎంత పాపం చేసినా సరే ఒకరోజు ఈశ్వర ధ్యానం చేస్తే అది చాలు. వేయడు. జీవితం అంతా తపస్సులో గడిచిన వాళ్ళు అందరూ లేరు. ఒకరోజే ధ్యానం చేసి జీవితం అంతా వ్యర్థంగా తిరిగి ఒకరోజు ధ్యానం చేసి ఈశ్వరుని చేరుకున్న వాళ్ళు ఉన్నారు. 100 ఏళ్ళంతా జీవితం అంతా తపస్సు చేసి పరీక్ష తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అది వేస్ట్ కాదు. వాళ్ళ జీవితాలు మనకి ఒక మార్గదర్శకం, మనకి ఎగ్జాంపుల్. వాళ్ళ చరిత్రలు మనకి మార్గదర్శకం. అందుకోసం ఇవన్నీ జరుగుతాయి. మా ఇంట్లోనే వీళ్ళందరూ, మా తల్లిగారి అక్కగారు ఒక ఆవిడ ఉండేది, పెద్ద తల్లిగారు, మై మదర్స్ ఎల్డర్ సిస్టర్. దే ఆర్ ఓన్లీ 2 sisters. మై మదర్ ఆఫ్ కోర్స్ ఈజ్ ఎ రాణి. దేర్ ఇస్ నథింగ్ టు సే అబౌట్ ఇట్ వెన్ అట్ ది స్టార్ట్ ఆఫ్ లైఫ్. ఆమె కూడా చాలా రిచ్ పర్సన్. ఆయన 1945లో ఎవరైనా అప్పు కావాలని వస్తే 5 లక్షల రూపాయలు 24 గంటల్లో ఇచ్చేవాడు ఆయన వడ్డీకి. అంత డబ్బు ఉంది ఆయనకి. మా పెద్దల్లి గారి భర్త 5 లక్షలు కావాలంటే, నేను అక్కడ ఉన్నాను, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు. షావుకారులందరూ వచ్చారు, మేమంతా జాయింట్గా 2 థియేటరు బిల్డింగ్ 2 అమ్మకానికి వచ్చినాయి. మా దగ్గర ఏదో మొత్తం అంతా 7 లక్షలు చెప్తున్నాడు, మాది అడ్వాన్స్ 1 లక్ష ఇచ్చాం. అది 10 days లోపల వాళ్ళు ఇవ్వకపోతే అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుంది, 5 lakhs కావాలన్నారు. దాంతో ఇస్తాను అన్నాడు. నాకు ఆశ్చర్యం, ఎంత డబ్బు ఉందో. రేపు ఎల్లుండి పొద్దున్న రండి, మేమంతా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకురండి, ఇస్తానన్నాడు. ఒక సినిమా థియేటరు, ఒక పెద్ద బిల్డింగ్ కలిపి 5 lakhs బెజవాడలో సెంటర్లో
5 lakhs క్యాష్ తీసుకెళ్ళి కొన్నారు వాళ్ళు. క్యాష్ ఇచ్చాడు ఆయన, అంత డబ్బు అయింది. ఆయన ఆ రోజుల్లోనే 60 లక్షల రూపాయలు వడ్డీలు చేసేవాడు, తిప్పేవాడు. కానీ ఇంట్లో తోటకూర అన్నం తినేవాడు. లోకత్వం. మా పెద్ద తల్లి గారికి ఏమి పరమ విరాగి, సన్యాసిని ఆవిడ, మహానుభావురాలు. షీ నెవర్ వాంటెడ్ ఎనీథింగ్. పిల్లలు, సన్స్, డాటర్స్, గ్రాండ్ చిల్డ్రన్, సో మచ్ ఆఫ్ వెల్త్. ఈ మే బి ఏ మైజర్, బట్ ది సన్స్ వుడ్ నాట్ కీప్ ఇట్. కొడుకులు తలకాయ బాలొట్టైనా తీసుకుంటారు, వాళ్ళు ఊరుకుంటారా? ఖర్చు పెట్టించేవారు. ఆమె మాత్రం చాప వేసుకుని తల కింద చేయి పెట్టుకుని పడుకున్నది, వితౌట్ ఎ పిల్లో. నా భర్త లోభత్వం ఉన్నది, ధనం ఉంది, నాకు రూపాయి ఇవ్వకపోవచ్చు. ఇది నాకు ఆయనే గురువు. ధనం ఇస్తే భోగాల్లో ఉండేదాన్నేమో, ఇవ్వకపోతే నాకు ఏ సరదా లేకుండా పోయినాయి చిన్నప్పుడే. ఈయనే నాకు గురువు అనేది. వెళ్ళి ఆయన దగ్గర వెళ్ళి దండం పెట్టి భాష్యం చదవడానికి వెళ్ళేది, శంకర భాష్యం వినేది. ఎప్పుడు నాతో చెప్తూ ఉండేది. నాకు 3 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకుని ఏదో దత్తత ఇచ్చారు పెద్ద తండ్రికి. వాళ్ళెవ్వరూ నా సంతానం కాదు. నా చెల్లెలు కడుపుని పుట్టావు నువ్వు, నాకు నువ్వే గురువు. నన్ను కూడా ఆ భాష్యానికి తీసుకువెళ్ళేది. వీక్లీ 7 daysలో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు 2 రోజులు శంకర భాష్యం ప్రవచనం వినేవాడిని. అక్కడ మఠంలో వెళ్ళి ఆయన చెప్పేవాడు పండితుడు, భాష్యం వినేవాడిని. 2 రోజులు ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్ళేవాడిని. ఒకరోజు గేమ్ ఆడి, ఇంకో రోజు రీడింగ్ రూమ్ ఏదో, ఓ రోజు ఇంట్లో, అలా 1 week డిస్ట్రిబ్యూటెడ్. 2 days భాష్యం వినేవాడిని. అక్కడ చాలా సన్యాసులు కూడా వచ్చి వినేవారు, స్వామిజీస్. ఆయన కూడా నన్ను బాగా గౌరవం చేసేవాడు. ముందుకు రా నాయన, ముందుకు రా, కూర్చో, నీకే చెప్తున్నాను, తప్పుంటే నువ్వు ఇలా చూస్తావు నాకు తెలుసు అనేవాడు ఆయన. నాకేం తెలియదు స్వామి, నేను చిన్నవాడిని, నాకెట తెలుస్తుంది అని కూర్చున్నాడు. రాత్రి వచ్చిన తర్వాత 1 గంట దాకా ఆ భాష్యంలో ఆనాడు చెప్పినవన్నీ మళ్ళీ డిస్కషన్. మా పెద్దలు గారు, మా దొడ్డమ్మ, నేను మాట్లాడుకునేవాడు. రాత్రి అంతా ధ్యానంలో ఉండిపోయేది ఆవిడ. రాత్రి తినేది కాదు, ఒక మాటే భోజనం చేసి ఇంత అన్నమే తినేది, కొంచెం అన్నం. కూరలు, పులుసులు, పచ్చళ్ళు వాళ్ళు ఏవేవో చేస్తారు కదా వాళ్ళ ఇంట్లో, భోజనం సరి. కొడుకులు పెద్దవాళ్ళు అయిన తర్వాత చావగొట్టి వీళ్ళు ఖర్చు పెట్టించారు వాళ్ళు. కోడళ్ళు వచ్చారు కాపురానికి, ఇట్లా ఈ గంజి నీళ్ళు మాకేం కర్మం, విల్ టేక్ ది రిచెస్ట్ డిన్నర్ అవన్. ఆయన చేత ఖర్చు పెట్టించాడు. ఆయన శాంక్షన్ చేసేవాడు, రోజుకి 5 రూపాయలు కూరలు, 6 ఏమైనా సరే. దే యూస్ టు బారో మనీ అండ్ స్పెండ్ ఇట్ అండ్ యూస్ టు పే ప్లెంటీ ఆఫ్ మనీ. అదొక విచిత్రమైన సంసారం. ఎప్పుడు కూడా నా గురువే ఆయన. భగవంతుడు పాజిటివ్ గురువుస్ అండ్ నెగిటివ్ గురువుస్ అని ఉంటారు అని చెప్పేది ఆవిడ. నెగిటివ్ గురువు అంటే కష్టపెట్టి దుర్గుణాలన్నీ దగ్గర చూపించి, ఇట్లా ఏది ఉండకూడదో అదంతా వాళ్ళ దగ్గర ఉంటుంది గురువు దగ్గర. లోభత్వం, క్రోధం అన్నీ ఉంటాయట, చాలా కష్టపెడతారట. వాళ్ళని చూస్తే ఇవన్నీ ఉండకూడదని తెలుస్తుంది మనకి. నెగిటివ్ గురువు ఆయన. ఇంకో గురువు ఇట్లా ఉండాలని అనిపిస్తుంది, వాడు పాజిటివ్ గురువు అట. ఇట్లా చెప్పేదాన్ని. ఆవిడ ఏంటి, చాలా బంగారం, దానం చేయాలి, ధర్మం చేయాలి. ఆయన రూపాయి ఇవ్వడు, 5 రూపాయలు ఇస్తే నెలకనేవాడు. 5 రూపాయలు ఇస్తే ఎట్లాగా 45 1945లో కనీసం నాకు ఒక 200 రూపాయలు నెలకి ఇవ్వండి, దానం చేసుకుంటాను. నేను 200 ఇస్తే నువ్వు తగలు పెడతావు, నీకు ఇవ్వను, 5 రూపాయలు ఇస్తాను. ఏం చేసిందంటే ఆవిడికి బంగారం బ్యాంకులో వెళ్ళి అన్నీ తీసుకొచ్చేసింది. ఇనపెట్లోంచి అన్నీ తీసి 2-3 వడ్డాణాలు, 2 కాసుల పేర్లు, బంగారు పలకసర్లు, గొలుసులు అన్నీ ఏం చేసిందంటే కంసాల దగ్గరికి వెళ్ళి ఇంత ముక్కల కింద కట్ చేయించింది. సంచి నిండా వేసుకొచ్చింది. ఎంత పోగు అన్ని ముక్కలు చేయించిందండి. ఒక మంగళసూత్రం, ఒక జాతి ఇది తప్ప, ఒక రవ్వల దుద్దు ఉండి అంతే తప్ప
2-3 వడ్డాణాలు, 4 కంటెలు, కాసుల పేర్లు, అన్నీ అనేక అన్నీ, ఇన్ని సెట్స్ ఆఫ్ గాజులు, 20 జతల గాజులు, అన్ని ముక్కలు ఇంతంత ముక్కల కింద కొట్టించుకొచ్చేసాడు. ఆ కంసాలి వాడు అమ్మ నన్ను తిడతాడు ఆయన చేయి అంది, చేసుకొచ్చి సంచి నిండా చిన్న గలగలగల ఏమిటది అన్నాడు. నా బంగారం అంది. అదేమిటన్నాడు. చూపించింది, ఇదిగో నీకేం పిచ్చిందా, తిట్టేశాడు, అడ్డమైన తిట్టాడు. మీరు నాకు ఇవ్వలేదు కదా డబ్బు, మా అమ్మ నాకు ఇచ్చిన డబ్బు ఇది, నేను దాన ధర్మం చేస్తాను. ప్రతివాడిగా బంగారు ముక్కలు ఇస్తూ ఉండేది. అడిగిన వాళ్ళకి ఇస్తే ఇస్తూ ఉండకపోతే 5 సంవత్సరాలు తయారైంది. 5 years సరిపోయింది. అది 5 years సరిపోయింది. ఇంకా ఆయన దగ్గర ఉంది బంగారం, చాలా నగలు ఉన్నాయి, ఆయన ఇవ్వలేదు. నేను నీకు ఇవ్వను పొమ్మన్నాడు. నాది కదా నాకు ఇవ్వమని అడిగింది, నేను ఇవ్వను పొమ్మన్నాడు. ఆయన తర్వాత ఏమో ఆయన పోయినాడు సడన్గా, అవన్నీ తీసుకుని అవి ముక్కలు చేయించేసింది. ప్రతి నెలకి వెళ్ళి అక్కడ మాణిక్య శాస్త్రులు గారికి భాష్యం వింటుంది కదా, ఓ బంగారం ముక్క అక్కడ పెట్టొచ్చేది. అమ్మ నాకు ఇది ఇస్తున్నారు, బంగారం ఇస్తున్నారు, ఎవరు 5 రూపాయలు ఇస్తారు, మీరు ఎంత ఎక్కువ అని గోల పెట్టేవాడు ఆయన. నా ఇష్టం ఇది, మీ ఇష్టం, తీసుకోవాల్సిందే, నేను ఇస్తాను, నేను ఇస్తే తీసుకోవాలి, అది మీరు. ఆ కనకదుర్గ గుడికి ఎప్పుడైనా సంవత్సరానికి పెడితే దుర్గాంబ వారికి ఏమో ఆ మంత్రపుష్పంలో బంగారం ముక్క పడేసేది, ఆ హుండీలో బంగారం ముక్క పడేసేది. ఎవరన్నా బ్రాహ్మడు చదువుకోవడానికి యజ్ఞం చేసుకుంటానని వస్తే బంగారం ముక్కలే ఇచ్చేది. ఆయనకి కొత్త ఉడికిపోయినాడు ఆయన. యూనో ది టార్మెంట్, ఈ వాజ్ సో మచ్ టార్మెంటెడ్. ఎంత బాధపడ్డాడంటే ఆయనకి అదే తెచ్చి కర్మ ఆయన చేసి పారేసింది. ఆవిడకి పరమ విరాగిణి, ఆవిడ ఏమి లేకుండా ఉండేది. ఆవిడ కూడా అనేది, మా వంశాలన్నీ ఉద్ధరించడానికి వచ్చావు, నువ్వెవరో మాకు తెలియటం లేదు, కానీ నువ్వు మనుషుడు కాదు, నువ్వు సామాన్యుడు, నువ్వు దేవత కూడా కాదు, ఈశ్వరుడే రా నువ్వు అనేది. రాత్రి నాకు కాళ్ళు పిసిగేది, నామస్మరణ చేస్తా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ వైరాగ్యం. మన కుటుంబాలు, చిత్రమైన చరిత్ర, ఇవన్నీ నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరు ఏమీ వీళ్ళకి బోధించలేదు, బై బర్త్ వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు మెటీరియలిస్టిక్ వాడు పిచ్చివాళ్ళ కనపడతారు. బట్ దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపులరీ క్యారెక్టర్స్, వెరీ స్ట్రేంజ్ క్యారెక్టర్స్. మనకి వైరాగ్యం ఎవరు నేర్పవసరం లేదు, ఇట్ ఈస్ దేర్ ఇన్హెరెంట్ ఇన్ ఎవ్రీబడి. ఆల్దో కొందరు చాలా భోగభాగ్యాలు ఉన్నట్టు కనపడతారు, అజ్ఞానంలో ఉన్నట్టు కనపడతారు. సడన్గా ఎప్పుడో లోపల ల్యాంప్ వెలుగుతుంది వాళ్ళకి, ఏదో ఓల్డ్ ఏజ్లో, లాస్ట్ మినిట్లో. అమెరికాలో అదే అడిగారు వాడు. ఎంత పాపం చేసిన వాడికైనా ప్రాణం పోయేటప్పుడైనా భగవంతుడు జ్ఞాపకం వస్తాడు, నేను ఇవన్నీ చేశాను అంటాడు, విచారపడతాడు. అసలు ఆ విచారపడడం అనేటటువంటిది రిమోర్స్, ఆస్కింగ్ ది గాడ్ ఫర్ పార్డన్, ఇట్ ఈస్ న్యాచురల్ టు ది హిందూ. వాళ్ళలో అది కష్టం, అది లేదు, అసలు ఆ ప్రొవిజనే లేదు. చాలా చిత్రమైన మన సంస్కృతిని గురించి చెప్తున్నాను. కాబట్టి ఇంతగా జడ్జి గారితో మాట్లాడినప్పుడు కూడా ఏమిటి ఇండియా గతి ఏమిటని అడిగితే నేనే ఎక్కువ మాట్లాడాను, వారిని మాట్లాడలేదు. కారణం ఏంటంటే ముఖ్యంగా మన దేశంలో జాతికి దీని మీద ద్వేషంతో ప్రచారం చేసే ఇంటర్నల్ ఎనిమీస్, నాస్తికులు, సోకాల్డ్ సెక్యులరిస్ట్, వాళ్ళని నోరు మూయించాలి, వాళ్ళు గట్టిగా సమాధానం చెప్పాలి. ద్వేషంతో కాదు, యూ హేవ్ టు గివ్ ఏ రిప్లై అండ్ షట్ దేర్ మౌత్స్. నో హేట్రెడ్, హేట్రెడ్ ఉండకూడదు. We should, how can we hate anybody? Anger is not a sin, hatred is a sin. You can be angry with anybody. మార్షల్ వాళ్ళు కూడా కోపం శాపాలు పెట్టారు, కానీ హేట్రెడ్ ఉంది వాళ్ళకి. క్షణంలో ఉండేది కోపం, అప్పుడే పోయేది. మళ్ళీ దీనికి శాపానికి మార్గం ఏంటని చెప్పేవారు. యాంగర్ ఈజ్ నాట్ ఎ సిన్, యాంగర్ ఈజ్ మొమెంటస్, జస్ట్ మొమెంటరీ, తర్వాత ఉండదు అది. అదొకటి. మన సమాజాన్ని, ఎడ్యుకేషనల్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకుని నెక్స్ట్ జనరేషన్స్ని సరైన మార్గంలో పెట్టుకోవడం ఒకటి. క్షత్రియ ధర్మాన్ని అవలంబించాలి ప్రతివాడు.
తను తపస్సులో ఉంటాడు. ఆ తపస్సుకి ఈ యాక్టివిటీ భంగం చేయదు. ఎందుకంటే అది స్వార్థంలో లేదు. ఈ యాక్టివిటీ తనకేదో కావాలనేటటువంటి యాక్టివిటీ కాకపోతే ఈ తపస్సుకి అది శత్రువు కాదు. తనకే కావాలనుకునేటటువంటి మెటీరియల్ యాక్టివిటీ అంతా తపస్సుకి శత్రువు అవుతుంది. లోకం కోసం చేసే సేవ తపస్సుకి శత్రువు కాదు. కానీ ఒకరోజు వస్తుంది, తపస్సు మాత్రమే మిగులుతుంది. శరీరమే అప్పుడు చెప్తుంది, నవ్వు సిద్ధం తపస్సుకి చేసుకో అని చెప్తుంది. ఆనాడు కన్ను మూసుకుని తపస్సు, ఒకరోజు తపస్సు బాగా జరిగినా చాలు. ఆఖరికి అది ఎన్ని సంవత్సరాలు చేయాలని అది లేదు. ఏ సంవత్సరం వీలైతే చేయొచ్చు, 10 సంవత్సరాలు చేయొచ్చు. ఆయుర్దాయం, ఆరోగ్యం, మూడ్, పరిస్థితులు ఎలా వీలు అలా చేయొచ్చు. ఒక స్కీమ్ ఏం లేదు దీనికి. కానీ జనరల్గా ప్రిన్సిపల్స్ ఇవి. యోగాన్ని ప్రణవోపాసన చేయాలి, పంచాక్షరి నిరంతరం ఏదో ఒకటి చేసుకోవాలి. ఆ చేస్తే మనం చేసే పుణ్యం భగవంతుడు స్వీకరిస్తాడు. పుణ్యంలో 2 రకాలు ఉన్నారు. పుణ్యం అంటే ఏంటంటే మెటీరియల్ ఏమో ఒకటి, ఎసెన్స్ ఆఫ్ మెటీరియల్ ఒకటి. ఎసెన్స్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ పుణ్యం, మెటీరియల్ ఈజ్ ఓన్లీ మెటీరియల్. ఇఫ్ యూ 1000 రూపీస్ ఎవరికో దానం చేస్తే 1000 రూపాయలే దాంట్లో అక్కడ ఉన్నది. 1000 రూపాయలు వెనకాల వాడికి తెలియకుండా, నాకు కూడా తెలియకుండా ఉండేది పుణ్యం ఒకటి ఉంది. అది ఎసెన్స్ ఆఫ్ ఇట్. అది ఈశ్వరుడు తీసుకుంటాడు. మోక్షాన్ని అడిగేవారు చేసే ప్రతి పుణ్యం కూడా ద్రవ్యం సమాజానికి, దానికి మళ్ళీ ప్రతిఫలం అడగకపోతే మోక్ష జ్ఞానములే వస్తాయి. పైగా నీవు నా దగ్గర ఇచ్చావు, వాడు అడుగుతున్నాడు కాబట్టి నీ ధనం వాడికి ఇస్తున్నానంటే, నీ ప్రసాదం వాడికి ఇస్తున్నాను కాబట్టి వాడికి దరిద్రం తీరాలి. ఈ పూట పెట్టిన అన్నం ఈ పూట కడుపు నిండడం కాదు, దరిద్రం తీరాలి. నేను మధ్యని నువ్వు నాకు ఇచ్చింది అక్కడ ఇస్తున్నాను, నాది త్యాగం కాదు, నీ ప్రసాదం వాడికి పెడుతోంది. అందుకు నన్ను ఉద్యోగంగా వాడుకున్నావు కాబట్టి ఇది నాకు సంతోషం, నీకు నేను కృతజ్ఞుని. నన్ను వాడుకుంటున్నావు నువ్వు ఉద్యోగస్తులాగా, లైక్ యువర్ క్లార్క్. అంతే కదా, ధనం ఎవరి చేతిలో పెట్టారో ఈజ్ యువర్ క్లార్క్, హీ గివ్స్ ఇట్ టు అదర్స్. ఆ పుణ్యం ఎవరికో, భగవంతుడి ధనం ప్రజలకు ఇస్తే అది ప్రసాదం అవుతుంది. ఆ భావంతో ఇచ్చామంటే దరిద్రము తీరుతుంది దేశంలో. ప్రతి రూపాయి ఈశ్వరుడు ప్రసాదం నీకు ఇస్తున్నాను అనేవాడు. గుప్పెడన్నం కూడా అదిగో అన్నపూర్ణ ప్రసాదం నీకు పెడుతున్నాను అనడం. అందువల్ల వాడికి ఆ గుప్పెడన్నం కాదు, చాలా ధనం వస్తుంది, దరిద్రమే పోతుంటాడు. ఆ ఎఫెక్ట్స్ వెంటనే కళ్ళకు కనపడవు, ఉంటాయి. కనపడనివే ఎక్కువ సత్యం, కనపడేది అసత్యం. ఈ దృశ్యం తన్నస్యం. ఆ భావంతో జీవనం జీవిస్తే ఏదో పుణ్యకార్యం ఏదో చేస్తాం. కాలు చేతులు आप लोग आज क्या कर रहे हैं बोले तो है हाथ पैर हिला रहा हूँ. కాలు చేతులు ఆడిస్తున్నాను అంటారు, అంతే కదా. ఆ కాలు చేతులు ఆడించడం ఏదో పూజ పునస్కారం ఉన్నాయి కాబట్టి దానం ధర్మం, అంతకన్నా ఆ విధంగా మనం చేస్తే శరీరంతో ఏం పని చేశాము అనేది మనకి అకౌంట్ కాదు, ఏదో చేస్తూ ఉంటుంది. అది మనసులో ఏం చేశాం అది కౌంట్. చేత్తోనేమో ధనం ఇస్తాం, మనసుతో ఈశ్వరుని తలుచుకొని వాడి సొమ్ము నీకు ఇస్తున్నాను, వాడు ఇమ్మన్నాడు అని చెప్పిస్తే వాడికి తృప్తి కలుగుతుంది, దారిద్ర్యం పోతుంది. ఎవరు ఈశ్వరుడు ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరుడు ఇవ్వకపోతే మనకెక్కడ వస్తుంది? ఈశ్వరుడే అందరికీ ఇస్తున్నాడా? వాడికి ఇవ్వలేదు కదా, నాకు ఇచ్చాడు కాబట్టి వాడికి ఇమ్మని నాకు ఇచ్చాడు. ఇదొక యాటిట్యూడే. నిరంతరం పంచాక్షరి మనసులో ధారణ చేయడం చేస్తూ అన్ని పనులు చేస్తూ రోజు 24 గంటలు తపస్సే అవుతుంది. మనసా వాచ కర్మ తపస్సే అవుతుంది. ఆ తపస్సు మోక్షప్రదం, జ్ఞానప్రదం, లోకానికి హితప్రదం. సమాజానికి అలాగే జీవించే వాళ్ళు, సమాజానికి సహాయం వాళ్ళ ప్రజెన్స్ వల్లనే జరుగుతుంది. వాళ్ళు ఇచ్చేది కొంచెం, వాళ్ళకు వెళ్ళేది ముట్టేది ఎక్కువ.
యాటిట్యూడ్ దాన్ని 1000 times మల్టిప్లై అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ యాటిట్యూడ్. మా తల్లిగారు కూడా, మా అమ్మ ఎప్పుడు చాలా కష్టాల్లో ఉన్నామండి అప్పుడు. మా నాన్నగారికి 5,000 రూపాయలు అప్పు దొరకని రోజులు కూడా వచ్చాయి చివరికి, అంత ఐశ్వర్యం గడిచిపోయిన తర్వాత. బట్ మా అమ్మగారి యాటిట్యూడ్లో మాత్రం, అంటే పొలాలు లేక కాదు, సుమారు 700-800 ఎకరాల పొలాలు ఉండి 5,000 రూపాయలు అప్పు దొరకలేదు మా నాన్నగారికి. దావాలు, లీడర్లు, కేసులు అయినా కూడా దాన ధర్మానికి డబ్బు దొరకదు. కానీ మా అమ్మ దగ్గర బంగారం ఎప్పుడు ఉండేది. ఇంత పెద్ద వెండి గిన్నె, 3 గిన్నెలు ఉండేవి అలమార్లో, ఫుల్ సావరెన్స్ కాసులు ఉండేవి. హాఫ్ సావరెన్, క్వార్టర్ సావరెన్ 25 కాసు, 3 కాసులు, అరకాసు, పావు కాసు, పెద్ద కాసు, అవే చేత్తో ఇచ్చింది ఆవిడ. గిన్నె నిండా పోసుకుంటే అయిపోతే మళ్ళీ ఇచ్చింది. ఇన్స్పైట్ ఆఫ్ ది ట్రబుల్స్. మన ట్రబుల్స్ మనకుంటాయి, వాళ్ళకు ఉన్నది ఇది ఇస్తే సరిపోతుంది. అలా ఇచ్చేది. ఏమి విచారం లేకుండా సంతోషంగా, పీస్ఫుల్గా, హ్యాపీగా, కూల్గా ఉండేది. మాకు చాలా కూల్గా ఉండేది. చిన్నప్పుడు నాకు 2వ సంవత్సరం 3వ సంవత్సరం నుంచి నాకు ఫస్ట్ గురువు ఆమె. నాకు ప్రతి ధర్మం ఆవిడ చెప్పింది, ఇది ఇలా చేయాలి. చిన్న చిన్న కథలు చెప్పేది. 3 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు మాకు వారానికి ఒక 2 రోజులే ఆమె దగ్గరికి తీసుకెళ్ళేవారు మా నౌకర్లు. ఆమె రూమ్లోకి ఒక్కతే ఉండేది, ఏదో చదువుకునేది. మధ్యాహ్నం 3 గంటలకి తీసుకెళ్తే, ఏ నాన్న అన్నం తిన్నావా? అన్నంలో ఏం తిన్నావు ఇవాళ? నా పేరు తెలియదు, ఏదో వాళ్ళు పెట్టారు, తినేసాను. కూడా వచ్చిన ఆయా ఉంటుంది కదా, బాబు ఇవాళ అరటికాయ కూర తిన్నారు. ఏం తిన్నాడో తెలియకుండా ఉంటే మంచిది కదమ్మా, ఎందుకు చెప్పాలి పేరు? అన్నం తిన్నాడు, ఆహారం తిన్నానని చెప్తున్నాడు, చాలు కదా. అదొక మెసేజ్. ఏం తింటున్నానో తెలియకుండా ఇలాగే పెరగలిగితే ఇది మంచిదే కదా అనేది. ఏం తిన్నావు? ఆవు గడ్డి తింటుంది, నేను గడ్డి తింటున్నాను దానికి తెలుసునా? మా అమ్మ చెప్పేది. అయినా ఆరోగ్యంగా ఉంది కదా. ఏం తిన్నాము, ఈ కూర ఈ పులుసు తిన్నాను తెలుసుకుంటే వచ్చే లాభం ఏమిటి? ఇవన్నీ ఆవిడ. దీస్ ఆర్ కైండ్స్ ఆఫ్ టీచింగ్స్. ఇలా ఉంటేనే మంచిది అనేది. బట్టలు అవి ఈ సిల్కులు ఇవన్నీ వద్దు, నాకు మంచి బట్టలు కావాలని. మంచి బట్టలు కావాలని అంటే ఏమిటంటే కాటన్ పీసెస్ కావాలని. చాలా కాస్ట్లీ వేసేవారు. ఇవి నాకు మంచి బట్టలు కావాలి అని పేచి. మంచివి అంటే సింపుల్గా ఉండాలి. ఇవి సిల్క్ బట్టలు, మంచి బట్టలు వేస్తే కదా అవి ఆ చీప్ గుడ్డలు అడుగుతున్నాడు, మంచి బట్టలు కావాలని పేచి పెడుతున్నాడు చిన్నబాబు అంటే. అదే వాడు చెప్పిందే రైట్, అవే మంచి బట్టలు. వాడు చెప్పింది రైటే, అవే మంచి బట్టలు, అవే ఇవ్వండి వాడికి. అన్నీ ఆవిడ అర్థాలే వేరు. అదే కరెక్ట్. మంచి గేవ్ మీ గుడ్ టీచింగ్స్. చిన్నప్పటి నుంచి మంచి భావాలు బాగా. ఈ టీచింగ్స్లోనే మనకి చిన్నప్పుడు తల్లి చెప్పిన మాటలు వెన్నముద్దలా కడుపులో. ఇఫ్ ది పేరెంట్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్, దే విల్ ఇన్ఫ్లుయెన్స్ దర్ చిల్డ్రన్. టీచింగ్ ఈజ్ వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? రైట్ అవుట్లుక్ ultimately, not learning. There are very highly learned but totally ignorant people. Learning is book knowledge. They can reel out sentences, quotations and explanations. What they have digested is one thing. Learned people are useful to the others who want to learn and get educated. Whether it's, yes, that's a book, valuable book. Is there anything use that the book itself is deriving from all the contents? Like that there are some scholars. But they are very useful to society. You must use them. Ask him to sit down. Ask him to speak. You learn. You educate yourself, which he may not. Controversies
both are matsaragrastaha. The rule is all great scholars are jealous of each other. No two scholars agree on anything. But this is the reason. Suppose the public have to go, they want to learn. From whom? They are condemning each other. Two great scholars are condemning each other. Of course, the wise man's decision would be both are condemned. Both are useless to me. ఇప్పుడు ఇద్దరు పండితులు వాదించి నువ్వు మూర్ఖుడు అంటే ఇద్దరు మూర్ఖులు అనుకుంటారు, మూడోవాడు ఇద్దరిని వదిలిపెట్టి పోతారు, అంతే కదా. సో ది రీజన్ why we should choose one of them, learn what he learned, understand what the other man goes. We should be benefited. In the ancient times, it was not the system. They used to pull together their knowledge, churn it, and take the essence and share it. That was a different attitude. Today, they would like to condemn each other. In this Bhashyam, Shankara Bhashyam, then Vaishnava Bhashyam, then Madhava Bhashyam, total disagreement with each other. Then Dayananda Saraswati's Arya Samaja Bhashyam. Arya Samaja Bhashyamlo Dayananda Saraswati రాస్తాడు, సాయనాచార్యుడికి మంత్రం అర్థమే కాలేదని రాశాడు. చాలా చోట్ల సాయనాచార్యుడు చిన్నవాడు, ఆయన మహానుభావుడే కదా, ఈజ్ ఆల్సో గ్రేట్ మ్యాన్. Sayana has not understood the meaning of this, he says. But no reply has ever been given to him. Ignore it, people say. We can be benefited by studying both. We don't enter into their controversy, we study both. We are doubly benefited. So in the vast literature we have today, we need not be choosy. Read anything. You read a statement in some book one day, next day in another book the condemnation of this statement is studied. His reasons also are given. For example, the other day, ఇవాళ పొద్దున్న చెప్పాను, ఆర్య సమాజ్ వాడు వచ్చి అడిగారు. One Arya Samajist came and asked me a question. Well, in Mahabharata there are so many controversies. Why do you read these Puranas? Leave them. Arya Samaj is against idol worship and Puranas. Without it, what is Hinduism then? In Mahabhagavatam, Prahlada says, the Telugu verse is, Indugaladanduleyadani sandehama valadu. Chakri sarvopagatundu. Endendi vedaki chusina andante kaladu. Wherever you search for him, he is there. There is no place without him. Don't have to search for him. It's all right. And Prahlada immediately broke the pillar. He was there. Right then, Hiranyakashipu broke the pillar and he found him there. So his utterance came true. A few pages later, in Gajendra Moksham, Gajendra was SOS, save me, O God. Then in that he says, Alavaikuntapurambulo Nagalulo Nalmula Saudambudapala Mandara Vanantaramrta Kalam Saraprantendu Kantotpala Rama Vinodi. So like this, there somewhere in Vaikuntha, in that far, far behind his great marble palace, in that beautiful garden, he is playing with Mahalakshmi. Is it in controversy with this or not? He is everywhere, Prahlada is. So far as Gajendra is concerned, he is somewhere in Vaikuntham, somewhere in a distant corner. How do you reconcile these two, he said. This is a written criticism against Puranas. They came to me and asked me, did you read this? And yeah, I know. I've heard this. And yes, I went through your literature. I heard this controversy. But how do you reconcile? How can the God be somewhere in the yonder there, in Vaikuntham, where even mind cannot travel? Long distance, somewhere in that corner, he is there alone with his consort Lakshmi.
He is everywhere here in another page. I said, it's a very simple thing. You could not have reconciled. You better reconcile this way. Prahalada asserted that he is here everywhere. Gajendra addressed him, who you are, where you are, I don't know. Whoever you are, wherever you are, I do not know. Yavani chejanintu jagamepani lopana nuntu denapai. Yavani endutintu. Parameshwarudu evadu. Who it is, who it is, who it is. From whom the creation has come, into whom it is going. So it was not Vishnu in his mind. It is not Vishnu that pervades everywhere. He did not locate Vishnu like Prahalada did. It's an unaddressed, a letter without address. It had to reach. So according to him, he did not notice, he did not understand that the God is right before him. Prahalada understood that great secret. Gajendra did not do so. So Gajendra's view is different. He does not believe, he did not know that the God is everywhere around him. Prahalada knew it thoroughly. Therefore he had to come from somewhere. Also in that situation that situation of his, he had to come from somewhere. He came from Prahalada is a Jnani, Mahabhakta. So he has to be proved. His view is right. He is an Ajnani, but only in distress. So his God lies somewhere. If you say Vishnu is in Vaikuntham, if you believe so, he is in Vaikuntham. If you say he is here, he is here. So it all depends on who has addressed him and how. So for Gajendra's Vishnu, he is in Vaikuntham. Prahalada's Vishnu is in the pillar, stone pillar. Ye yathama prabhajanti tam tasya bhajami. Those who imagine me to be what? I am that for them. That's all. I am their making. In fact, they are all my making. But to them, I am their making. God has no qualities of his own. His qualities are those which you ascribe to him. Some Americans ask me, what is your concept of God, sir? I said he's a benefic dictator. Dictator, but very merciless. Benevolent dictator. Benevolent dictator, merciless. That is why he has a mace, a gada, a chakram. భయంకరమైన కట్కం చక్రం అంతా ఓ చేతిలో వరాలి అవి ఆయుధం చూసి భయపడాలా ఈత చేత పెట్టాడు కానీ దగ్గరికి వెళ్ళాలా అంటే తప్పు చేస్తే ఈ ఆయుధం కనపడుతుంది, భక్తి ఉంటే ఇది కనపడుతుంది. రెగ్యులేటర్ మనకి. బెనవలెంట్ డిక్టేటర్ ఇది అవర్ గాడ్ ఈజ్ ఎ బెనవలెంట్ డిక్టేటర్. ఈజ్ నాట్ ఆల్ మెర్సీ అలోన్. కేవలం దయ అది కాదు, దయతో పనిష్ చేస్తాడు, అది వేరే విషయం. మన కాన్సెప్ట్స్ అన్నీ వాళ్ళకి అర్థం కావట్లేదు. హౌ కుడ్ ఇట్ బీచ్ మైండ్ బాగ్లింగ్ ఇస్ ఇట్? They have no idea about God. They have some idea about Jesus or Muhammad, prophet. Prophet does not define God also. In the absence of a prophet, all Puranas describe God in all forms, in all approaches. Wide description is given. So for Shankara it is Nirguna Brahman. And Ishvara is also there. He is Maya, Sabalita Brahma, Vishnu and Vishnu is Maya, Brahma with Maya. That form is not absolute truth, relative truth. To the Bhagavata he is absolute truth. There is nothing like, rather than Brahman and others, Vishnu is Brahman for us, Nirguna Brahman. That is approach, Bhagavata Matam. And somebody, the Vedic scholar who is performing yajna, there is no God, there are only devas.
దేవతలు ఉన్నారు, లోకాలు ఉన్నాయి, మేము యజ్ఞం చేస్తాం, ఆ లోకాలు పెడతాం, ఎప్పటికో మాకు మోక్షం ఇస్తాడు. మోక్షం కలుగుతుంది, ఈశ్వరుడు రావడం, మేము అడగడం, ఆయన ఇవ్వడం. దిస్ నో క్వశ్చన్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ సంబడి. సో గాడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ జైమిని. జైమిని మతంలో యజ్ఞములే చెప్పాడు, ఈశ్వరుడికి ప్రశంసే లేదు అక్కడ, ఈశ్వరుడు లేడనే కూడా చెప్పాడు. దిస్ నో గాడ్ బట్ జైమిని మహర్షి. జైమిని ఈజ్ ది ఫస్ట్ డిసైపుల్ ఆఫ్ వేదవ్యాస. వేదవ్యాస has described God as well as Brahman. Jaimini has dismissed God and Brahman also, only karma, yajna. And then my disciple being, having learnt everything from me, this Jaimini has propounded a theory where there is no God. Purvamimamsa Sutras, Purvamimamsa Sutras. So he became angry with his disciple. I don't want to see his face, he said. But Jaimini insisted, you are my guru, you have to see my face. No, it's my right. That's nice. Whether you like it or not, I am your disciple. You have to very well see my face. I love him. Huh? I love him. Then ఏమంటాడు, నీ ముఖం నేను చూడను అన్నాడు. Another having said it, he can't go back. I'll let you, I'll close my eyes. You say pranam to my feet and go. But you have to see me, he said. పాదాలు దండం పెట్టిపోతే కుదరదు, నువ్వు చూడాలన్నాడు. సో he created one eye in the foot. వేదవ్యాసుడికి ఆ పాదంలో ఒక కన్ను పెట్టుకున్నాడు, ఆ కన్నుతో చూశాడు. Not violating his original. So he became Akshapada. Akshapada is the name of Vedavyasa, another name for it. Very interesting anecdotes. Read and read and read and you enjoy it. But in everything the same message. You, the God, your application to Him, your trust in Him, your belief in Him, do what you can. Don't bother about what you cannot do. మీరు చేయలేని దాని గురించి వర్రీ కావద్దు. ఎంత చేయగలుగుతారో అంతే చేయండి. భగవంతుడు ఉన్నాడు, మీరు ఎంత చేయగలిగితే అంతే తీసుకుంటాడు. పాత ముక్కిపోయిన 3 గుప్పెళ్ళు అటుకులు తీసుకుని జ్ఞానం ఇచ్చాడు ఆయనకి, కుచేలుడికి. 10,000 సంవత్సరాలు తపస్సు చేసినా ఇంకా ఉండమన్నాడు ఆయన వాళ్ళు కొందరిని. ఎవరికి ఏమిస్తాడో వాడు తపస్సు చేయగలడు. దట్ ఈస్ హిస్ కెన్. This is his ken. Ken differs. Ability. So ultimately you give what you can. That means what you have, what all you have, what all you can. Chalane. ఇది like the river. It can give you any amount of water, but you take home your vessel full. Whatever is the size of the vessel. ఎంత నదిలో నీళ్ళు తక్కువ ఉన్నాయా, ఎన్ని బిందెలు తీసుకునే చూడు. ఎంత బిందె తీసుకెళ్తే అన్ని నీళ్ళే వస్తాయి. పాత్రది ఎన్ని నీళ్ళు వస్తాయి. మీరు ఎంత తీసుకెళ్ళగలుగుతారో అంత, ఎంతైనా ఉంది అక్కడ. సో ది మెజర్ ఈజ్ యువర్ కెపాసిటీ, ఆఫరింగ్ మెజర్. గివింగ్ ఈజ్ ది సేమ్, ఇమ్మెన్స్, అల్టిమేట్. ఈ విధంగా అర్థం చేసుకోవడం నిత్యతృప్తి, శాంతి. మా రమణ ఆశ్రమంలో అల్టిమేట్గా ఎవరికి ఏది కావాలో దొరుకుతుంది అక్కడ. ఎవరెవరు కౌంటర్. ఆయన నాకు కూడా చాలా కోరికలు ఉన్నాయి, వస్తాను. ఎవరిపై ప్రదర్శన చేయమంటే చేస్తాను, ఏం చేయమంటే చేస్తాను. కోరికలు చాలా ఉన్నాయి, నీ ఇష్టం, మరి ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తాను. అవును కదా. ఎవ్రీథింగ్, సీ ది బోత్ గివింగ్ అండ్ టేకింగ్. ఫర్ బోత్ ది మ్యాన్ ఈజ్ ది ఆథర్, not the God. What he is giving and what he is taking is, for both the man is the author, not the God. He has no attitude. If it is moksha, anyone. All it is the elephant, the spider, the Brahmin, the yogi. God were to have an attitude, we have had it.
ఆయనకు ఒక మతమే ఉంటే మనం ఇంక బతకగలమా? ఏమి మతం లేనివాడు కాబట్టి మనం ఏం అనుకుంటామో అది మన ఇష్టం. మన ప్రార్థన మనదే, ఫలం మనదే, మతం మనదే.